శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్ష శస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. నారాయణ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. యజ్ఞేశ అచ్యుత గోవింద మాధవ అనంత కేశవ కృష్ణ విష్ణో హృషీకేశ వాసుదేవ నమోస్తుతే. శివ శివేతి 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 వా భవ భవేతి 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 వా హరా హరేతి 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 వా భజ మనః శివమేవ నిరంతరం భజ మనః శివమేవ నిరంతరం. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. శ్రీ 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 జగద్గురు చంద్రశేఖరేంద్ర శాస్త్రి మహాస్వామి వారి పాదపద్మాలకు నమస్కరించుకుంటూ కాంచీపీఠ యతీంద్రులను అంజలిస్తూ ఇక్కడ ప్రధానంగా 11 రోజుల పాటు మహారుద్రాన్ని సంకల్పం చేశారు. మహారుద్రం జరిగే చోటు కైలాస సమానం. దీనివల్ల మొత్తం దేశానికి ధర్మానికి క్షేమం కలుగుతుంది. ఇటువంటి క్రతువులు ఇటువంటి చోట ఇటువంటి సత్పురుషుల చేత నిర్వహింపబడుతున్నాయి గనుకనే దేశానికి ధర్మానికి క్షేమం ప్రస్తుతం మనం చూడగలుగుతూ ఉన్నాం. ఇటువంటి సత్కర్తువులో భాగంగా మనం ఈ రోజు నుంచి 5 రోజుల పాటు ఒక మంచి విషయాన్ని ఎంచుకోవడం జరిగింది. దీన్ని శివ సౌందర్యం అని పేరు పెట్టుకున్నాం. నిజానికి ఆదిశంకర భగవత్పాల్ వారు రచించినటువంటి శివ సపరికర పాదాది కేశాంతస్తుతి అనేటువంటి గ్రంథాన్ని ఎంపిక చేసుకున్నాం. అందులో వర్ణించింది శివ సౌందర్యం కనుక దీనికి శివ సౌందర్యం శీర్షిక పెట్టుకున్నాం. కానీ శంకర భగవత్పాల్ వారు ఈ గ్రంథానికి పెట్టిన పేరు మాత్రం శివ సపరికర పాదాది కేశాంతస్తుతి. చాలా విశేషమైన స్తవం అది. ఆదిశంకర భగవత్పాల్ వారు షణ్మతాలలో కూడాను ఆరాధింపబడుతున్న 6 దైవతములపై కూడా రమ్యమైన స్తోత్రాలు రచించారు. గాణపత్యము, స్కాందము, సౌరము, వైష్ణవము, శాక్తేయము, అదేవిధంగా వివిధములైనటువంటి ఏవైతే చెప్పబడుతున్నాయో వాటన్నిటికీ కూడా శంకర భగవత్పాల్ వారు స్తుతులు రచించారు. శంకర వాంగ్మయంలో మొదట వ్యాఖ్యాన వాంగ్మయము, తర్వాత ప్రకరణ వాంగ్మయము, మూడవది స్తోత్ర వాంగ్మయం విభాగం చేస్తాం. కొంతమంది అంటూ ఉంటారు స్తోత్ర వాంగ్మయం మందాధికారుల కోసం, మధ్యమాధికారుల కోసం ప్రకరణ వాంగ్మయం,
ఉత్తమాధికారుల కోసం భాష్య గ్రంథాలు అంటారు. కానీ ఈ విభాగం శంకరులు మాత్రం చేయలేదు. స్తోత్రవాంగ్మయం ఉత్తమాధికారులకు కూడా ముఖ్యమైనదే. ఎందుకంటే స్తోత్రం ఈశ్వరానుగ్రహాన్ని మనకు ప్రసాదిస్తుంది. ఈశ్వరానుగ్రహం లేనిది అద్వైత వాసన లేదు, అద్వైత సిద్ధి లేదు. ఈశ్వరానుగ్రహ ప్రాప్తికి హేతు అవుతుంది స్తోత్రం. స్తోత్రం మనస్సుని భగవంతుని వైపు ప్రేమ రూపంగా తిప్పుతుంది. అదే వేదాంత గ్రంథములు జ్ఞాన రూపంగా తిప్పుతాయి. రెండూ కూడా పరమేశ్వర తత్వాన్ని మనకు అందించడం కోసం ఉద్భవించినదే. అయితే స్తోత్రంలో విశేషం ఏంటంటే మనస్సును మృదులపరిచి సంస్కరించగలిగే శక్తి స్తోత్రానికి ఉంటుంది. అంతేకాదు స్తోత్ర పఠనం వల్ల, స్తోత్ర పారాయణ వల్ల, స్తోత్ర శ్రవణం వల్ల కూడా మనం చిత్తశుద్ధిని పొందుతాం. ఆ చిత్తశుద్ధితో మన శారీరక మానసిక మాలిన్యములన్నీ తొలగి ఒక రమ్యమైన ప్రభావం కూడా కనిపిస్తుంటుంది. అందుకే స్తోత్రాల పారాయణ వల్ల మన బ్రతుకులో కూడా మార్పులు చూస్తూ ఉంటాం. శంకర భగవత్పాల్ వారు రచించిన స్తోత్రములు ఏదైనా ఒకటి తీసుకుని దీక్షగా పారాయణ చేసినట్లయితే అవి గ్రహదోషాలను తొలగించి మనపై మంచి ప్రభావాన్ని కూడా చూపిస్తాయి. ఎప్పుడైతే పాపమాలిన్యం పోయి చిత్తశుద్ధి ఏర్పడుతుందో ఈశ్వరానుభూతి కూడా కలుగుతుంది. అటువంటి భగవద్ అనుభూతి కలిగించడానికే స్తోత్రవాంగ్మయం రచింపబడినది. ఈ స్తోత్రము ప్రేమరూపాత్మక చిత్తవృత్తి కలిగినటువంటి వారికి తొందరగా భగవద్ అనుభూతి ఇవ్వగలదు. అందుకు శంకరుల యొక్క సౌందర్యలహరి కానీ, శివానందలహరి కానీ, అదేవిధంగా భజగోవిందం, హరిమీడేస్తవం, విష్ణు షట్పదీ స్తోత్రం ఇత్యాది అనేక రకములైనటువంటి చిన్న మొదలుకొని పెద్ద వరకు ఉన్నటువంటి స్తోత్రములు ఏవైతే ఉన్నాయో, అంటే చిన్న చిన్న గ్రంథాలుగా మొదలవుతూ ఉద్గ్రంథాలుగా కూడా చెప్పిన స్తోత్రాలు మనకున్నాయి. ఇవన్నీ పరిశీలిస్తుంటే ఒకవైపు భగవంతుని యొక్క గుణ, రూప, లీల, మహిమ, తత్వము ఇవి ప్రతిపాదింపబడుతుంటాయి. ఎప్పుడైనా స్తోత్రానికి ఉండే అంశములు రూప, గుణ, లీల, మహిమ, తత్వము 5 అంశములు ఉంటుంటాయి. అయితే పలికేటప్పుడు ఆ స్తోత్రంలో నామాలు కూడా ఉంటాయి కనుక నామం అనే అంశాన్ని కూడా చేర్చితే మొత్తం 6 అంశములు స్తోత్రంలో ప్రధానం. అయితే మామూలుగా చదివే వాళ్ళ విషయం పక్కన పెడదాం. అందులో ఏముందో తెలుసుకునే వాళ్ళకి మాత్రం ఒక అద్భుతమైన అనుభూతినిచ్చే విషయం శంకరులు అందిస్తూనే ఉంటారు స్తోత్రం ద్వారా. అలాగే ఆ స్తోత్రాల్లో గమనించవలసింది ఒకవైపు భగవత్పరమైన అంశములైతే రెండో వైపు సాహిత్యపరమైన అంశములు. శంకరులు సాహితీవేత్తగా మనం ఆలోచిస్తే గొప్ప కవి, తత్వవేత్త ఎంతో కవి కూడా అంతే. ఒక్కొక్కప్పుడు కాళిదాసాదుల్ని మించిపోయిన మహాకవి అనిపిస్తుంటుంది శంకరుల యొక్క కవిత్వాన్ని చూస్తుంటే. అయితే తత్వం యొక్క స్థానం కవిత్వం కంటే గొప్పది కనుక శంకరులు తత్వవేత్తగా గొప్పవారు అవడంతో కవిత్వం మనకు 2వ స్థానంలో గెలిపోయింది. కానీ కవిగా కూడా ఆలోచిస్తే ఉత్కృష్టమైన కవి. ఒక్క పదం ప్రయోగించినా అదంతా సార్థకంగా ప్రయోగిస్తారు. అందుకే తెలిసి ప్రయోగించినటువంటి శ్రేష్టమైన శబ్దం ఉత్తమమైన గతులిస్తుంది అని చెప్తున్న వేదవాక్యం ఏదైతే ఉన్నదో ఏకశబ్ద సుప్రయుక్త సమ్యజ్ఞాత అని చెప్పినట్లుగా అలాంటి పదాలు ఆయన యొక్క వాంగ్మయంలో, స్తోత్ర వాంగ్మయంలో వినబడుతుంటాయి. అర్థమైనా అర్థం కాకపోయినా వింటూ ఉంటేనే ఒక అనుభూతి కలుగుతూ ఉంటుంది. అది శ్రవణమాత్రంతో వచ్చేటువంటి శబ్దాలంకార సౌందర్యం. రెండవది ఆయన ఎంచుకున్న ఛందస్సులు. ఇది ఒక అద్భుతమైన అంశం. శంకరులు వాడిన ఛందస్సులను ఎవరైనా సాహితీ పరిశోధకులు పరిశోధన కూడా చేయవచ్చు. ఏ దేవతను స్తుతించినప్పుడు ఏ ప్రయోజనం కోసం స్తోత్రం చేస్తున్నారో దానికి తగ్గ ఛందస్సు పెడతారు మహానుభావులు. కాలభైరవుడిని నృతించినప్పుడు ఒక ఛందస్సు, సుబ్రహ్మణ్యుని నృతించినప్పుడు భుజంగ ప్రయాతం మనకు తెలిసిన అంశం. అలాగే భుజంగ ప్రయాతాలు చాలా రచించారు. అలాగే పంచచామరాలు ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టారు. కనకధారా స్తోత్రంలో రకరకాల ఛందస్సులు వాడారు. ఇక శిఖరిణి ఛందస్సుతో సౌందర్య లహరి ఇచ్చారు. ఇక శిఖరిణి, శార్దూలము, మత్తే భూమి ఇత్యాది ఛందస్సులతో శివానంద లహరి ఆవిష్కరించారు. ఆ ఛందో విన్యాసంలో ఒక మంత్రశక్తి ఉంటుంది. ఒక మంత్రం ఒక ఛందస్సులో ఉన్నప్పుడు ఆ దేవత యొక్క శక్తిని ఎలాగైతే ఉత్పన్నం చేయగలదో స్తోత్రాలు కూడా అటువంటి ఛందస్సులో శంకర భగవత్పాల్ వారు ఇచ్చారు. ఇప్పుడు సపరికర స్థుతి ఏదైతే ఉందో ఇది శ్రద్ధరావృత్తంలో అందించారు. ఇక్కడ ఈ శ్రద్ధరావృత్తం అంటే మయూరుని సూర్యశతకం శ్రద్ధరావృత్తంలో రచింపబడింది. ఈ శ్రద్ధర శక్తివంతమైనటువంటిది. అందుకే మయూరుడు దాని ద్వారా సిద్ధి పొందినట్లు కూడా మనం చెప్పుకుంటున్నాం. మన తెలుగులో వృత్తాన్ని దించిన వారు చాలా అరుదు. ఎందుకంటే ఇది సంస్కృత భాషకు సంబంధించింది. అయితే సంస్కృత భాషలో ఉద్దండ పండితులైనటువంటి వారు తెలుగులో అద్భుతమైన కావ్యాలను రచించారు. నన్నయ్య, తిక్కన, ఎర్రన, శ్రీనాథుడు అందరూ మహాపండితులే. అయితే వృత్తాంతాన్ని బాగా వాడినవాడు మాత్రం శ్రీనాథ మహాకవి. మనకి సంస్కృతంలోని వృత్తంలో అత్యద్భుతమైన రచన ఈ సపరికర పాదాది కేశాంతస్తవం. ఒక విధంగా ఈ స్తోత్రం శ్రద్ధగా వింటూ ఉంటే ధ్యాన రూపంలో మనకు పనిచేస్తూ ఉంటుంది.
సపరికర అంటే పరికరములతో సహా అన్నారు. అంటే శివుడు వాడే పరికరాలు ఇందులో వర్ణింపబడ్డాయి. ఆ పరికరాలు మనకి శ్రేయస్సు కలిగించుగాక అని చెప్పారు. పరికరములు అంటే మనం పనిముట్లు అంటాం, అలాగే పరివారము కూడా ఉంది ఆయనకి. ఈ పరివారము పరికరములు ఈ రెండు పరమేశ్వరునితో పాటు ఉన్నాయి. అది శివుని స్మరించేటప్పుడు ఆయన ధరించిన ఆయుధాలు, ఆయనతో పాటు ఉన్నటువంటి వారందరినీ మనం నమస్కారం చేసుకుంటాం. అప్పుడు సమగ్ర శివోపాసన అవుతున్నది. ఇక్కడ ముందుగా శివుణ్ణి ధ్యానించామంటే కైలాసం కనబడాలి. ఆ కైలాసంలో మళ్ళీ ప్రమదగణాలు, నందీశ్వరుడు, గణపతి, కుమారస్వామి, స్వామి ధరించినటువంటి దివ్యాయుధములు, వీటన్నిటితో భాషిస్తున్నాడు భగవానుడు. అందుకు కైలాసాన్ని వర్ణిస్తూ ఒక శ్లోకం, స్వామివారి ఆయుధాల్లో ఒక్కొక్క దాన్ని వర్ణిస్తూ ఒక్కొక్క శ్లోకం, నందీశ్వరుడికి ఒక శ్లోకం, గణపతికి ఒకటి, సుబ్రహ్మణ్యునికి ఒకటి, అమ్మవారికి అయితే కొంచెం ఎక్కువే. శివునితో కలుపుతూ వర్ణిస్తారు, అమ్మవారిని విడిగా కూడా వర్ణించారు. ఇలా మొత్తంగా మహానుభావులైన శంకరులు ఇందులో మనకి శివసాక్షాత్కారం, కైలాస సాక్షాత్కారం చేయిస్తున్నారు. అందుకే ఇది ప్రవచనం అనే దృష్టితో కాకుండా ఒక సాధనా దృష్టితో మనం విన్నట్లయితే కైలాసంలో శివుని చూడవచ్చు 5 రోజులు. ఇది దీనిలో ఉన్నటువంటి అంశం. అంతేకాదు అమ్మవారికి సౌందర్యలహరిలో పాదములు మొదలుకుని కేశముల వరకు, అలాగే కేశముల నుంచి పాదముల వరకు వర్ణన ఏ విధంగా చేశారో అదేవిధంగా ఇందులో కూడా స్వామివారిని పాదములు మొదలుకుని కేశముల వరకు, అందుకే పాదాది కేశాంత స్తుతి చేశారు. ఇలాంటి శివునికి సంబంధించి పాదాది కేశాంత స్తుతి, కేశాది పాదాంత స్థుతులు శంకరులు 2 రచించినట్లుగా చెప్పబడుతున్నాయి. మనం ఒకటి ఎంపిక చేసుకున్నాం. అలాగే నారాయణునిపై కూడా ఇలాంటి రచన చేశారు శంకర భగవత్పాల్ వారు. అద్భుతమైన భాష్యం కూడా దానికి వెలువడింది తర్వాత. అది విష్ణువు యొక్క అద్భుత దివ్యమంగళ విగ్రహ వర్ణన, అలా పరమేశ్వరుని యొక్క వర్ణన ఇది. అయితే జ్ఞానంతో పరమాత్మ యొక్క తత్వంతో తాదాత్మ్యం చెందినవాడు కూడా తదనుభూతితో భక్తితో స్వామి యొక్క సగుణ రూప స్తుతిని విన్నా ఆనందిస్తాడు. మరి నిర్గుణ బ్రహ్మజ్ఞానం కలిగిన సుఖయోగింద్రులు ఆ నిర్గుణ బ్రహ్మమే సగుణ బ్రహ్మగా కృష్ణ పరమాత్మగా వచ్చినప్పుడు ఆ భాగవత సుధా రసాస్వాదన చేశారు కదా. అదేవిధంగా ఇక్కడ శివం అని చెప్పబడుతూ త్రిగుణాతీతమైనటువంటి బ్రహ్మతత్వం ఉందో, సచ్చిదానంద తత్వం ఉందో, అది మాయామాలిన్యములు లేనిది గనక శుద్ధతత్వం గనక శివం అని చెప్పబడుతున్నది. ఆ శివమే ఉపనిషత్ ప్రతిపాద్యమైనది. అందుకే ఔపనిషద బ్రహ్మమే శివ, అదే శంకర, శంభు ఇత్యాది నామములతో చెప్పబడుతున్నది. ఆ మాటకొస్తే శివుని ఉపాసనలో ప్రధానమైన రుద్రం అని ఏదైతే అంటున్నామో అది కూడా ఉపనిషత్తే. రుద్రోపనిషత్ దానికి పేరు. ఉపనిషత్ మర్యాద అనుకున్నది. అలాంటి శివ సంబంధమైన మంత్రములకు ఉపనిషత్ స్వరూపాన్ని ఇచ్చారు. అలాగే శివ సంబంధమైన ఉపనిషత్తులు చాలా చాలా ఉన్నాయి. ఉపాసనాపరమైనవి, జ్ఞానపరమైనవి రెండూ కనబడుతున్నాయి. అందుకే ఉపనిషత్తత్వాన్ని ప్రతిపాదిస్తున్నటువంటి మహానుభావులు శంకరులు ఆ బ్రహ్మమే ఉపాసనలో 6 రూపములతో ఆరాధింపబడుతోందని, షణ్మతముల్లో చెప్పబడే దేవతల్ని తాను ప్రత్యేకమైన స్తోత్రవాంగ్మయంతో స్తోత్రం చేస్తూ ఆ దేవతల యొక్క తత్వాన్ని అందులో ఆవిష్కరించారు. షణ్మతాల వారు కూడా ఆయా స్తోత్రములు చదివి తరించిపోవచ్చు అని ఒక మార్గాన్ని ఏర్పరిచారు. అందుకే శంకరులకి అద్వైత మత ప్రతిష్టాపకులని ఎంత కీర్తి ఉన్నదో షణ్మత ప్రతిష్టాపనాచార్య అనేటువంటి కీర్తి కూడా ఆ విధంగా ఉన్నది. అందుకు సమగ్ర వేదధర్మాన్ని ప్రతిష్ఠించినటువంటి మహానుభావులు ఆదిశంకరులు. అసలు భారత జాతి ఏ ఏటికి ఆ ఏడు ప్రతి ఏడాది ప్రతి వారు కూడాను శంకర జయంతి ఉత్సవాల్ని పెద్ద ఎత్తున జరపవలసినది. అప్పుడు కానీ మనకు ఋషి రుణం తీరదు. ఇది తెలుసుకోండి. ఇక్కడ ఋషి రుణం తీరాలంటే అది చాలా ప్రధానం. శంకరులే లేకపోయినట్లయితే మళ్ళీ మనకు వేదాంత వాంగ్మయం కానీ సమగ్ర సనాతన ధర్మంగా నిలబడేది కాదు. అది శంకరులు కేవలం అద్వైత మత ప్రతిష్టాపకులని మాత్రమే కాకుండా సమగ్ర సనాతన ధర్మ ప్రతిష్టాపకులు అనే భావం తెలుసుకుంటే శంకరులు తర్వాతనే మళ్ళీ శైవ వైష్ణవాదులన్నీ కూడా నిలదొక్కుకోగలిగాయి. లేకపోతే అవైదిక మతాల యొక్క ధాటికి అవన్నీ ఎగిరిపోయేవి. అందుకే శైవులైనా, వైష్ణవులైనా, శాక్తేయులైనా, గాణపత్యులైనా, స్కాందులైనా, సౌరమతస్థులైనా కూడా శంకరుల్ని నమస్కరించవలసినదే. మొత్తానికి హైందువులు అందరూ కూడా శంకరుల్ని జగద్గురువుగా అంగీకరించవలసింది. ఎందుకంటే ఎవరి శాఖకు వారు గురువు ఉంటూ ఉంటారు. వారి శాఖ వారికి జగత్తు కనుక ఆ శాఖ వాళ్ళకి అదే జగద్గురువు. కానీ మనకు అలా కాదు. అన్ని శాఖలకి కలుపుకున్న సమన్వయ స్వరూపుడైన ఆదిశంకరులు సమగ్ర హిందూ ధర్మానికి, సమగ్ర భారతీయులకే జగద్గురువు. ఆ మాటకొస్తే ప్రపంచ తత్వశాస్త్రానికే శంకరులు జగద్గురు స్థానీయులు. ఇది సగర్వంగా మనం చెప్పుకోదగ్గ మాట. బాగా శంకరుల వాంగ్మయాన్ని పరిశీలించిన వారు ఎవరైనా అంగీకరించవలసినటువంటి మాట. అలాంటి శంకరులు శివభక్తి విలసితమైన వాంగ్మయాన్ని చాలా అందించారు. విష్ణుభక్తికి ఏం తీసిపోలేదండి. ఆయన రచించిన గోవిందాష్టకం కానీ,
రామ భుజంగ ప్రయాతం కానీ, నారసింహ కరావలంబం కానీ, హరిమీడే స్తవం కానీ ఇలాంటివి చూస్తూ ఉంటే ఎన్ని రచించారు విష్ణువుపై. ఇక శివునిపైన అదే విధంగా రచించారు. ఎందుకంటే బ్రహ్మతత్వం ఒకటే అని తెలిసినటువంటి వాడు అది ఏ రూపంతో ఉన్నా సమాన దృష్టితో చూస్తూ ఉంటారు కనుక వ్యాస భగవానుడికి అటువంటి దృష్టి ఉన్నది, మళ్ళీ శంకరులకు అటువంటి దృష్టి ఉన్నది ఇద్దరికీ. అందుకే అందరి దేవతలపై పురాణాలు రచించారు వ్యాసుల వారు, అందరి దేవతలపై స్తోత్రాలు రచించారు శంకరుల వారు. శంకరుల వాంగ్మయంలో ఏ ఒక్కడు తీసుకున్నా చాలు. అయితే మనం ఈ 5 రోజుల పాటు ఇక్కడ మహారుద్రార్చన పొందబోతున్న ఆ శివుని సమీపంలో కూర్చుని ఈ పవిత్రమైన వేద ప్రాంగణంలో కాంచీ యతీంద్రుడి యొక్క ఆశీ పరంపరలు వర్ధిల్లుతున్నటువంటి ఈ చోట, శృంగేరి యతీశ్వరులు అడుగుపెట్టినటువంటి పవిత్రమైన చోట మనం ఇప్పుడు చక్కగా ఇవి చెప్పుకుంటున్నామంటే మీకు నాకు కూడా ఒక అద్భుతమైన ఉపాసనా ఫలం పరమేశ్వరుడు అనుగ్రహిస్తున్నాడు అని భావన చేయాలి. ఒక ధ్యాన యోగంగా స్వీకరించవలసినటువంటి గ్రంథం ఇది. అలాంటి రమ్యమైన ఈ గ్రంథాన్ని చెప్పుకునే భాగ్యం కల్పించినటువంటి జగద్గురువుల అనుగ్రహానికి నమస్కరిస్తూ మనకి ఏర్పాటు చేసినటువంటి బ్రహ్మశ్రీ వెంకటరామ ఘనాపాటి గారికి ప్రత్యేకంగా ప్రణామాలు సమర్పించుకుంటూ, ఎక్కడ ఎంత హడావుడిలో తిరుగుతూ ఉన్నా తీరిక లేకున్నా ఇక్కడ మిగిలిన చోట్ల వచ్చేంత ప్రవాహం లేదు అనిపించినా ఇక్కడ చెప్పడం అనేది ఒక సంప్రదాయం అయిపోయింది. ఇక్కడ చెప్పుకుంటూ ఒక ఆనందం కలుగుతూ ఉన్నటువంటి స్థితి. అలా ఇక్కడ ఆనందంగా చెప్పుకుంటూ మనందరం హాయిగా పరమేశ్వరుని ఆరాధన చేసుకుందాం. పైగా కలశస్థాపన చేశారు ఇవాళ. ఈ సన్నిధిలో జగద్గురువులు ఉన్నారు. జగద్గురువులకు గురువైనటువంటి ఆదిశంకరులు, సాక్షాత్ శంకరుడు ఉన్నాడు ఇక్కడ. ఇంకేం కావాలి? ప్రారంభమవుతోంది. ముందుగా కైలాస పర్వతానికి నమస్కారం చేస్తున్నారు. కొన్ని శబ్దాలు పలికినా విన్నా మనల్ని పవిత్రుల్ని చేస్తాయి. అన్నా, అనుకున్నా, విన్నా కూడా పవిత్రం చేయగలిగిన శబ్దములవి. అలాంటి శబ్దముల్లో కైలాసం, శివుడు, నందీశ్వరుడు, ఈ శబ్దములే శ్రవణ మాత్రం చేత, స్మరణ మాత్రం చేత పవిత్రం చేయగలిగినవి. అలాంటి కైలాసము మనకు శుభాలను కలిగించుగాక అని ప్రారంభించారు. మొత్తం ఈ గ్రంథంలో 41 శ్లోకాలు ఉన్నాయి. ప్రతి శ్లోకం చివర ఒక ఆకాంక్ష అనేది ఉంటుంది. సరిగ్గా సూర్య శతక కర్త అయినటువంటి మయూరుడు కూడా ఇలాగే రచించాడు. ఆకాంక్ష అంటే ఇది మనకు ఫలానా ప్రయోజనము కలిగించుగాక అనే ఆకాంక్ష ప్రతిదానిలో కనబడుతూ ఉంటుంది. శుభాలు కలిగించుగాక, శ్రేయస్సును అందించుగాక, ఆపదలు తొలగించుగాక అంటూ ఒక్కొక్క శ్లోకానికి ఒక్కొక్క ఆకాంక్ష ఇందులో జతపరిచారు శంకరులు. దీన్ని బట్టి ఆ శ్లోకాన్ని అనుష్ఠానం చేయడం వల్ల అందులో ఆకాంక్షగా చెప్పిన ఫలము మనకు లభిస్తుంది. అది ఒక ఫలశ్రుతి అని భావించవచ్చు. అలా 41కి 41 ఫలశ్రుతులు మనకు కనబడుతున్నాయి. మొదటిగా పర్వతేంద్రమైన కైలాసము మనకు కళ్యాణము ప్రసాదించుగాక. ఇది ప్రారంభ శ్లోకం. శ్లోకాన్ని తృప్తిగా విని తర్వాత భావంలోకి వెళదాం. కళ్యాణం నో విధత్తాం కటకతట లసత్కల్పవాటీ నికుంజ క్రీడా సంసక్త విద్యాధర నికరవధూ గీత రుద్రావదాన తారైర్హేరంబనాదైస్తరళిత నినదస్తారకారాతికేకి కైలాస శర్వనిర్వృత్యభిజనకపద సర్వదా పర్వతేంద్ర సర్వదా పర్వతేంద్ర కళ్యాణంనో విధత్తాం. ఎల్లవేళల పర్వతేంద్రమైన కైలాసము మనకు కళ్యాణాల్ని ప్రసాదించుగాక. నహ అంటే మనకు అనర్థం. కళ్యాణం విధత్తాం, కళ్యాణమును ప్రసాదించుగాక అంటే శుభములను ప్రసాదించుగాక. ఇందులో విశేషం కకారంతో ప్రారంభించారు. అచ్చంగా మనకి శివానందలహరి కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం వల్లనే కళ్యాణం అని చెప్పడంలో మరొక విశేషం ఏంటంటే కళ్యాణ శైల నిలయా కమనీయా కళావతి. కళ్యాణ శైలం, కళ్యాణ శైలము అంటే మేరు పర్వతమని కైలాస పర్వతమని రెండిటికి మనం చెప్పుకోవచ్చు. కళ్యాణగిరి అనగా కైలాస పర్వతమే. అందుక కైలాస స్మర కళ్యాణ శబ్దం ప్రస్తావన చేయడంతో శ్రీ విద్యా స్ఫురణ ఇందులో మనకు అందిస్తూ ఉన్నారు. ఇక్కడ ఆ శ్రీ విద్యలో ఆరాధింపబడుతున్న శివశక్తి స్వరూపమే కైలాసమునందు ఆరాధింపబడుతున్న శివతత్వము. అందుకే మహాకైలాస నిలయ మృణాల మృదుదోర్లత అని చెప్పినట్లుగానే అటువంటి మహాకైలాసాన్ని స్మరణ చేయడం జరుగుతున్నది. అయితే కైలాసం అన్నప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే మానసరోవరం దగ్గరున్న కైలాసము అని అనుకోరాదు. అనుకుంటే తప్పు లేదు, కానీ అక్కడికే పరిమితం మాత్రం చేయకూడదు. కైలాస పర్వతం భూమి యందు మనకు దొరుకుతున్నది మాత్రం మానసరోవర సమీపంలోదే. కానీ సమస్త బ్రహ్మాండాలు కావాలి 14 ఆవరణలతో మహాకైలాసం ఉన్నది.
అక్కడ ఉంటాడు పరమేశ్వరుడు. దేవతలు కూడా చేరలేని చోటు అది. కేవలం నిర్గుణ భక్తులు మాత్రమే చేరగలిగినటువంటి చోటు. దాని యొక్క ఒకానొక విభూతి మనకి హిమపర్వత శ్రేణిలో మానస సరస్తీరంలో ఉన్నటువంటి కైలాసం నందున్నది. దేవతలైనా ఋషులైనా కాస్త సాధన చేస్తే ఇక్కడ చూడగలరు, కానీ అక్కడ చూడడం మహాకష్టం. అయితే కూర్చుని భావించే స్థితిలో మనం ఉన్నాం గనక ఏకంగా బ్రహ్మాండాల కావలున్న మహాకైలాసాన్ని భావిద్దాం. ఎందుకు? అటువంటి ఆ కైలాస పర్వతము మనకు శుభాన్ని కలిగించుగాక. పరంధామాన్ని పర్వతంతో పోల్చడం అనేది అమ్మవారు కూడా సుమేరు శృంగ మధ్యస్థ అంటున్నాం, పర్వతంతో పోల్చబడుతున్నది. పర్వతం అంటే మహోన్నతము అనేటువంటి అంశం. అంటే ఎంతో కష్టపడితే కానీ ఎక్కలేనిది. క్రింద ఒక భూమిక, పైన ఒక భూమిక. క్రింది భూమికలన్నీ దాటి ఊర్ధ్వభూమికలోకి వెళ్తే గాని పరతత్వం దొరకదు గనక ఆ ఊర్ధ్వభూమికలు యందు ఉన్నది అని చెప్పడానికి పర్వతము అని చెప్పడం జరుగుతున్నది. అయితే యోగపరంగా కైలాస పర్వత స్థానం ఏమిటంటే, పర్వములు అంటే కణుపులు. ఆ కణుపులను విస్తరింపజేయనిది ఆ పర్వములను తనోతి విస్తారైతి, అలా విస్తరింపజేస్తున్నదేదోది పర్వతము అని చెప్పబడుతున్నది. ఆ పర్వములు ఏమిటయ్యా అంటే, మనలో మూలాధారం నుంచి సహస్రారం వరకు ఉన్నటువంటి యోగచక్ర స్థానములే పర్వములు. ఈ పర్వముల రూపంలో విస్తరిస్తూ వెళుతుంది. అది మూలాధారం క్రింది స్థానం అయితే సహస్రారం పై స్థానం అవుతుంది. కనుక మన శరీరంలో కైలాసం ఏదయ్యా అంటే సహస్రార స్థానమే కైలాసము అన్నారు ఇక్కడ. అక్కడ శివుణ్ణి చూడగలిగితే కైలాసంలో శివుణ్ణి మనం చూడగలం. అందుకే కమ్మంటే శిరస్సు, శిరస్సు యందు లసతి, అక్కడ ప్రకాశించేదేదో. పైగా శిరస్థానంలో శివశక్తులు లాస్యం చేసే చోటు గనక కమ్మనగా శిరస్సు, అక్కడ లాస్యము చేస్తూ శివశక్తులు ఉంటున్నారు కనుక కైలాస స్థానమును సహస్రారానికి యోగపరంగా అర్థం. అయితే ఎక్కడో కైలాసం అని ఇక్కడి నుంచి ఎలా పొందగలుగుతున్నామంటే, ఆ కైలాసాన్ని పొందగలిగే యోగ భూమిక మనలో ఉంది గనకనే సాధన వల్ల దాన్ని మనం పొందగలుగుతున్నాం. అందుకు మన శిరస్థానంలో ఉన్నటువంటి శివశక్త్యైక్య రూపాన్ని ఇక్కడ మనం యోగంతో భావనతో అనుసంధానం చేసుకుంటూ ధ్యానంతో పర్వతాన్ని ఒక్కసారి భావన చేసుకున్నాం. అలాంటి భావన మనకి ఏం చేస్తుంది? కళ్యాణంలో విధత్తాం, కళ్యాణములను కలిగిస్తున్నది, అంటే శుభాలను కలిగిస్తున్నది. మంగళం అనే శబ్దము ఒక సాపేక్ష శబ్దం. ఎవరి స్థాయిలో వారికి అది మంగళం. పెళ్లి కాని వారికి పెళ్లి కావడమే కళ్యాణం, చదువు రాని వాడికి చదువు రావడమే కళ్యాణం, వైరాగ్యం కలిగిన వాడికి బ్రహ్మప్రాప్తియే కళ్యాణం. కనుక వారి వారి యొక్క స్థితి బట్టి కళ్యాణ శబ్దానికి నిర్వచనం ఉంటాయి. ఎవరి స్థితికైనా వారి స్థితికి తగ్గ అన్ని కళ్యాణములు ఇవ్వగలిగిన వాడు మాత్రం కళ్యాణమూర్తి అని పరమేశ్వరుడు. శివం అంటేనే కళ్యాణం కదండి. స్వశ్రేయసం శివం భద్రం కళ్యాణం మంగళం శుభం. అందుకు శివుడంటేనే కళ్యాణం కనుక ఆయన పేరే మొదలైంది అనుకోవచ్చు. ఎందుకంటే ఒకరి ఇంట్లో ఆ గృహిణీ గృహస్థ లక్షణం ఇల్లంతా వ్యాపిస్తుంది. అలా కైలాసం శివశక్తులు ఇల్లు అయితే శివశక్తుల లక్షణం శివం, ఆ శివం అనే లక్షణం లోకమంతా వ్యాపిస్తుంది. అందుకే శివత్వం ఒక లోకమైతే అదే కైలాసం. అందుకే కళ్యాణం అనే శబ్దం అంత విశేషమైనటువంటిది. అక్కడ ముందుగా కటక తట లసత్ కల్పవాటి నికుంజ క్రీడా సంసక్త. కటక అనేటువంటి విషయానికి అర్థం ఏంటంటే చివరి భాగం అని అర్థం. ఇక్కడ హద్దులు వంటిది, అంటే పర్వతము యొక్క చివరి భాగం, అంటే మన వైపు నుంచి ప్రథమావరణం అనుకోవచ్చు. ఆ ప్రథమావరణంలో ఉన్నటువంటివి ఏంటంటే కల్పవాటి నికుంజము. అనేక రకాల కల్పవృక్షాలు ఉన్నాయి. అంటే కైలాసం ఉన్నత శిఖరం దాకా కాదు, ముందు దాని చుట్టూ ఉన్నటువంటి పరిస్థితుల్లో కల్పవృక్షములు ఉన్నాయి. అలాంటి మహాకల్పవృక్షముల నడుమ ఏదో పుణ్యయోగం చేత అక్కడ విహరిస్తూ ఉన్నారు విద్యాధరులు. వారి పేరే విద్యాధరులు, విద్యని ధరించినటువంటి వారు. ఇది దేవతా భాషలో విద్యాధరులు కొందరున్నారు, కానీ యోగ భాషలో విద్యాధరులు, ఉపాసనా భాషలో కూడా విద్యాధరులు అంటే విద్య అనగా ఉపాసనయే అని అర్థం. ఉపనిషత్ భాషలో విద్యయా అమృతమస్నుతే అన్న మాట ఉన్నది మనకి. ఉపనిషత్ భాషలో విద్య అంటే ఉపాసన, అవిద్య అంటే కర్మ, తర్వాత జ్ఞానము అంటే బ్రహ్మతత్వం. ఇది ఉపనిషత్ భాష. కనుక విద్యాధరులు అంటే ఉపాసనను ధరించిన వారు, ఈ అర్థం చెప్పుకోవాలి. మామూలుగా అర్థం చెప్పుకుంటే దేవతల్లో ఒకరైనటువంటి విద్యాధరులు కైలాస పర్వతపు కల్పవృక్షాల తోటలో తిరుగుతూ ఉన్నారు అని ప్రారంభించారు శంకరుడు. ఇది చక్కగా మామూలుగా ఆలోచించేవాడికి అక్కడ తృప్తి పడిపోవచ్చు. కానీ ఉపాసనాపరంగా దీన్ని మనం అన్వయించుకుంటే, ఉపాసనను సుష్ఠుగా ధరించి ఎవరైతే ఉన్నారో అటువంటి సిద్ధశ్రేణికి చెందినటువంటి ఉపాసకులు పరమేశ్వరుని గానం చేస్తూ ఉంటారు. అది నిజమైనటువంటి గానం. ఆ అర్థం తెచ్చుకుంటే నిజంగా సమంజసం అనిపిస్తుంది.
కానీ దేవతాపరమైన వర్ణంలో విద్యాధరులు ఆ తోటల్లో గానం చేస్తున్నారు. ఏమిటి గానం చేస్తున్నారు? వాళ్ళకి తెలిసిన పాటలన్నీ పాడుకుంటున్నారండి అని కాదుట. అక్కడ వాళ్ళందరూ ఆనందంగా పాడుతున్నది గీత రుద్రావదాన, పరమాత్మ యొక్క పరాక్రమాలని, అంటే రుద్రుని యొక్క పరాక్రమాలను గానం చేస్తున్నారు. శివలోకం కదా, శివకీర్తి గానం చేస్తున్నారు వాళ్ళందరూ. పైగా రుద్రశబ్దం ఇక్కడ వాడడంలో విశేషం ఏంటంటే రుదంతే నాదాంతే ద్రవతి ద్రావయితి రుద్ర. ఆయన నాదాంతమునందు ద్రవించువాడు. నాదము యొక్క అంతఃస్థితి అంటే ఓంకారనాదము యొక్క గమ్యస్థితి ఏదైతే ఉన్నదో పూర్ణస్థితి, అర్ధస్థితి, ఓం నమ ప్రణవార్థాయ, అర్ధస్థితికి వెళ్ళినప్పుడు ఏ ఆనందామృత ప్రాప్తి లభిస్తున్నదో ఆ తత్వము రుద్రుడు. అంత దివ్యమైన అర్థం. అందుకే ఓంకారానికి లక్ష్యం ఎవడో వాడు రుద్రుడు. కనుక నాదాంతమునందు లభించే రుద్రుని గురించి నాదముతోనే సాధన చేయడం కలుగుతోంది కనుక అటువంటి రుద్రుని ఉద్దేశించి గీతములు పాడుతున్నారు విద్యాధరులు. అయితే మనకు ముందుగా శబ్దాలు వినిపింపజేస్తున్నారండి. కైలాసంలో ముందుగా కనబడుతున్నవి కల్పవృక్షాల వనం. ఆ వనాల్లో విద్యాధరులు గానం చేస్తున్నారు. అసలు ఆ వనం ధ్యానం చేస్తే మనం కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. ఎందుకంటే సంకల్ప కల్పతరవహ అంటోంది భావన ఉపనిషత్తు. భావన ఉపనిషత్తు పరంగా మన సంకల్పాలే కల్పవృక్షాలు. అటువంటి కల్పవృక్షాలను ధ్యానం చేయగానే మన సంకల్పాలు శివ సంకల్పాలే నెరవేరుతాయి. ఈ శ్లోకంలో అంత విశేషమైనటువంటి శక్తి ఉన్నది. దానికి తోడు విద్యాధరులు గానం చేస్తున్నది శివపరమైనటువంటి కీర్తిగానం చేస్తున్నారు. వాళ్ళ యొక్క గాన శబ్దాలతో పాటు మధ్య మధ్యలో మెచ్చుకున్నట్లుగా మరొక శబ్దం వినబడుతుంది. ఎవరైనా పాడుతూ ఉంటే రసజ్ఞులు వింటూ భలే అంటూ ఉంటారు మధ్యలో. అలాగే భలే ఏనో ఒక ఆయన అంటున్నట్టు కైలాసం నుంచి. ఆ శబ్దం ఎంత వినబడుతుందయ్యా అంటే ఈ వనాలలో ప్రతిధ్వనిస్తోంది. ఆ భలే అంటున్నవాడు గణపతి. అది ఎలా అంటున్నాడంటే ఆయన ముఖంతో ఆయన అంటున్నాడు. ఆయన ముఖం ఏంటి? గజవదనం. గజవదనం అయినప్పుడు ఒక్కసారి తొండమెత్తి ఘీంకరించాడు, చాలా బాగుందని. తారైర్ హేరంబనాదయి, హేరంబనాదం మళ్ళీ విశేషమైన అంశం అది. హేరంబనాదము యొక్క స్థితి అది కూడా తారస్థాయిలో వినబడుతున్న నాదం అది. ఎప్పుడైతే ఆయన యొక్క నాదం వినబడిందో తరళిత నినదస్తారకారాతికేకి, ఆ నాదం వినగానే అదేదో మబ్బు ధ్వనించింది అన్నట్లుగా, మేఘము యొక్క గంభీరమైన ధ్వని వినిపించిందా అన్నట్లుగా సుబ్రహ్మణ్య స్వామి యొక్క నెమలి ఒక్కసారి పురివిప్పి అది గర్జన చేసింది. తారకారాతి కేకి, కేకి అంటే నెమలి అని అర్థం. అది ధ్వని చేసింది. నినదహ, ఆనందంతో నినదం చేసింది. ఆ ధ్వని పేరే కేక అంటారు. షడ్జధ్వని అని పేరు దానికి. ఇక్కడ మరొక అద్భుతమైన రహస్యం ఉందండి యోగపరంగా. ఎందుకంటే శంకరుల వాంగ్మయం కనుక అది చదువుతూ ఉంటే ఈశ్వర కృప వల్ల స్ఫురించిన యోగ రహస్యం ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అందుకే ఆ అందమే తెలియాలి. విద్యాధరులు అన్నప్పుడు ఉపాసకులను అన్వయం చేయడం కానీ, కైలాసము అన్నప్పుడు పరమపదం యోగపరంగా శిరస్థానీయమైన బ్రహ్మరంధ్రస్థానీయమైన సహస్రారమని అర్థం పరిపూర్ణంగా సరిపోతుంది. ఎందుకంటే ఆ రీతిలో పరమేశ్వరుని ఉపాసన చేసిన వాళ్ళు శంకరులు గనక దీనికి అర్థం చెప్పడం అసమంజసం కాదు, దూరాన్వయం కాదు, సమన్వయమే. ఇక్కడ చూపిస్తున్న అందం చూద్దాం. తారేరి హేరంబనాదై తరళిత నినద తారకారాతి కేకి, అందులో ఉన్న అందం చూద్దాం. అక్కడ ఏనుగు యొక్క ధ్వని, ఇక్కడ నెమలి యొక్క ధ్వని చూపించారు. ఇక్కడ ఇప్పుడు సంగీతానికి యోగశాస్త్రానికి అనుబంధం కలిపితే సప్తస్వరాలలో ఒక్కొక్క స్వరం ఒక్కొక్క జంతువు నుంచో లేదా పక్షి నుంచో స్వీకరింపబడినట్లుగా వర్ణించారు. ఆ స్వరాలకు మళ్ళీ మన శరీరంలో ఉన్నటువంటి చక్రాలకు సంబంధం ఉన్నది. ఈ సంబంధం ఉంది కనుకనే భారతదేశంలో సంగీత విద్య నాదోపాసనయే యోగ విద్యయే మోక్షాన్నిస్తోంది అన్నారు శంకరులు పుట్టిన తర్వాత రోజు పుట్టినటువంటి త్యాగరాజ స్వామి వారు. ఆయన వైశాఖ శుద్ధ సప్తమి నాడు పుట్టారంటారు తిరువయ్యారు ప్రాంతంలో. మరి కొంతమంది షష్ఠి అంటారు. ఏమైనప్పటికీ కూడా త్యాగరాజస్వామి వారు నాదము ద్వారా ముక్తి పొందొచ్చు అని చేసి చెప్పి చూపించినటువంటి మహానుభావుడు కదా. ఆయన ఈ ధ్వనులకి ఉపాసన చేసినటువంటి వాడు నాదోపాసక చక్రవర్తి. సంగీత శాస్త్ర ప్రకారంగా యోగానికి స్వరానికి సంబంధం ఉంది. అందుకే స్వరాలు జాగ్రత్తగా చక్కగా పలుకుతూ ఉపాసనగా మలచుకుంటే అది నాదోపాసన. మామూలుగా పాడితే ఉట్టి పాట, అది తెలిసి గానం చేస్తే నాద ఉపాసన. అందుకే నాదోపాసన చే అంటూ శంకరులు ఏ విధమైన నాదయోగాన్ని ప్రస్తావన చేశారో దాన్ని త్యాగయ్య కూడా ప్రతిపాదన చేశారు. ఇక్కడ ఇందులో ఉన్న రహస్యాన్ని ఒక్కసారి పరిశీలిద్దాం. ఆ యోగస్ఫురణ్ణి దయచేసి దూరాన్వయం అనుకోకుండా యోగాన్వయం అని
మన అంతర్ముఖులమే మనలో కైలాసంలో శివుని దర్శించే ప్రయత్నం చేయడం కోసం చేస్తున్న పని. అందంగా ఆలోచించడానికైతే ఒక్కసారి భౌతిక భావనతో తృప్తి జరిగితే ఆ కైలాసంలో తోటల నడుమ విద్యాధరులు గానం చేస్తుంటే గణపతి ఘీంకరించగానే ఒక్కసారి సుబ్రహ్మణ్యం నెమలి పురివిప్పి షడ్జధ్వానం చేసింది. ఆ కేకాధ్వని కూడా వినబడింది. కనుక అక్కడ వినబడుతున్న చప్పుళ్ళని వర్ణించారు. కానీ ఇందులో నెమలికి సంబంధించిన ధ్వానం షడ్జధ్వానం, అది షడ్జమం. అంటే సరిగమ పదని అనే సప్తస్వరాల్లో మొదటిది నెమలి నుంచి స్వీకరింపబడింది. ఇది మొదటిది. చిట్ట చివరిది సరిగమ పదని. నీ అనేది సప్తస్వరాల్లో ఆరోహణ క్రమంలో పై స్థాయి, అక్కడికి అది ఏనుగు యొక్క ధ్వని నుంచి స్వీకరింపబడింది అన్నారు ఇక్కడ. అందుకే నాదపరంగా మనం పరిశీలిస్తే నాదము సప్తస్వరములే విస్తరించినప్పుడు దాని యొక్క పరదశ ఉత్కృష్ట దశ ఏదంటే నిషాదం. అది ఎక్కడి నుంచి వచ్చింది? ఏనుగు యొక్క ఘీంకారం నుంచి వచ్చింది. అది ప్రధానం. అది గణపతి యొక్క వదనం గజవదనం కావడంలో ఉద్దేశం ఎవరు ఎన్ని రకాల కథలు చెప్పినా నాదము యొక్క పరాదశే తన స్వరూపమని చెప్పడం అందులో ఉన్నటువంటి ఆంతర్యం. అందుకే ప్రాణానల సంయోగముచే ప్రణవనాదము సప్తస్వరములై వరగే అన్నాడు త్యాగయ్య. ఇప్పుడు పరిశీలించండి, ఆ పైన ఘీంకారనాదం నిషాదస్వరాన్ని చెప్తోంది. అక్కడ నెమలి స్పందించడం అంటే సాధారణంగా సహస్రార స్థానము యొక్క ప్రేరణ చేతనే మూలాధారంలో స్పందన లభించి తద్వారా ప్రాణశక్తి క్రమంగా మన యొక్క హృదయనాడిలోకి ప్రవేశించి తద్వారా అన్ని నాడుల్లోకి వెళ్ళి శరీరం అంతా ప్రసరిస్తోందనేది యోగశాస్త్రం. అది మొట్టమొదటి సహస్రారాంతర్గతమైన నాదాన్ని ప్రస్తావన చేసి దాని తర్వాత మళ్ళీ షడ్జధ్వానం గురించి చెప్పారంటే నెమలి యొక్క ధ్వానం. అది ఎక్కడ? దాని స్థానం మూలాధారం. అందుకే సా మూలాధారం, నీ సహస్రారం. అది నీ సా రెండు ఇందులో చూపించి గణపతి యొక్క ధ్వని నెమలి యొక్క ధ్వని అని రెండు చెప్పడంలో ఉన్న అద్భుత అంశాన్ని మనం పరిశీలించాలి. ఈ మధ్యలో ఉన్న భూమికల్లో జరుగుతున్నటువంటి యోగ సాధనలో నాద ప్రస్తారమే విద్యాధర గీతం అంటే ఉన్నటువంటి ఆంతర్యం. అది ఇది మొత్తం ప్రాణాయామం అనబడేటువంటి నాదయోగంలో ఉన్నటువంటి రహస్యాన్ని శంకరులు చెప్పారు. ఎందుకంటే యోగము వేదాంతానికి సహకారి కావాలి, కానీ కేవలం యోగం చేతే ఇప్పుడు ముక్తి పొందడు. కానీ వేదాంతానికి సహకరించే యోగం ఎలాంటిది అంటే మళ్ళీ హఠయోగాలు మంత్రయోగాల్లో రకరకాల ప్రక్రియలు కావు. కనుక వేదాంత జ్ఞానం ఒప్పుకుంటున్న యోగం నాదయోగం. శంకరులు దాన్ని ఆమోదించారు. అందుకే ప్రభో సుధాకర్లో నాదానుసంధాన ప్రకరణం చెప్పారు. దానితో మనం ఇప్పుడు అనుసంధానం చేసుకుని అటువంటి విద్యాధరుల గానము, గణపతి యొక్క ఘీంకారము, నెమలి యొక్క క్రేంకారము కలిసి మ్రోగుతున్నటువంటి కైలాస సానువుల యందు ఉన్న కల్పవృక్షములు, అలాంటి కల్పవృక్షాలతో నాదాలతో ఉన్నటువంటి కైలాస శైలము సర్వదా ఎల్లవేళలా మనకు శుభాలను ప్రసాదించుగాక. ఇది ఈ శ్లోకం యొక్క భావం. అయితే అటువంటి కైలాసానికి మరొక అద్భుతమైనటువంటి విశేషణ చెప్పారు. కైలాస శర్వనిర్వృత్యభిజనక పద. శర్వనిర్వృతి, నిర్వృతి అంటే ఆనందం అని అర్థం. మామూలు ఆనందాలని నిర్వృతి అనరు. నిర్వృతి అన్న నిర్వాణమన్నా ఒక్కటే. నిర్వాణానందం నిర్వృతి ఆనందం అంటే మోక్షానందమే నిర్వృతి అని చెప్పబడుతుంది. బ్రహ్మానందానికి పేరు నిర్వాణం. ఇది శర్వనిర్వృతి. మామూలు సాహిత్య భాషలో నివృత్తి అంటే ఆనందం అని అర్థం చెప్పేసి శర్వనిర్వృతి అంటే శివునకు ఆనందము కలిగించున్నది. శర్వనిర్వృతి జనక పద. శర్వుడు అంటే శివుడు, శివునికి ఆనందాన్ని కలిగించేటువంటి పదమనగా స్థానం. అలాంటి చోటు కైలాసం. అంటే శివుడికి చాలా ఇష్టమైన చోటు, శివుడికి ఆనందం కలిగించే చోటు అని అర్థం అని ఇక్కడ చెప్పుకోవచ్చు. కానీ కైలాసం శివునికి ఆనందం కలిగిస్తున్నది. శివుడు మనందరికీ ఆనందం కలిగిస్తే శివుడికి ఆనందం కలిగిస్తున్న చోటు కైలాసం. చాలా అద్భుతమైన మాట కదా. కానీ శివునికి ఆనందం కలిగించే చోటు అనేటటువంటి మాట ఎంతవరకు సమంజసం? ఇది కూడా ఎక్కడికెక్కడ చర్చ చేయాలి ఒక్కొక్క శ్లోకాన్ని. శివుడు ఒకదాని నుంచి ఆనందం పొందేవాడా? పొందేవాడు అయితే అపరిపూర్ణుడైపోతాడు. శివుడు తానే ఆనంద స్వరూపుడు. మరి ఆయనకి కైలాస ఆనందం కలిగిస్తోందండి అంటే పరమాత్మ స్వతసిద్ధంగా ఆనందో బ్రహ్మేతి వేదానాత్ అని చెప్పినట్లుగా స్వానంద రూపుడే అయినప్పటికీ కూడా ఆయనకి ఇది ఆనందం కలిగిస్తుంది అంటే ఆయన సగుణ బ్రహ్మగా కైలాసలోకంలో ఉన్నప్పుడు ఆయనకి కైలాసం ఆనందం కలిగించిందని చెప్పడం తప్పు కాదు అని సమర్థన. కానీ ఇందులో శివునకు ఆనందం కలిగిస్తుంది అన్నారా శంకరులు? శర్వనిర్వృత్యభిజనక పద అన్నారు ఇక్కడ. శర్వనిర్వృతి అంటే శివానందం. సరిగ్గా మరొక అర్థం మనం చెప్పాలంటే శర్వ అంటే శివ, నిర్వృతి అంటే ఆనందం, కలిపితే ఏమైంది? శివానందం. శివానందం అంటే శివునికి ఆనందం అన్న అర్థం కాదు. శివానందం
అంటే శివ సంబంధమైన ఆనందం అని అర్థం. ఇక్కడ శివ సంబంధమైన ఆనందాన్ని కలిగిస్తుంది ఏది? కైలాసం. కైలాసం ఎందుకు కోరుకుంటాం? ఆనందం ఉందని కోరుకుంటున్నాం. ఆ ఆనందం పేరేమిటి? శివానందం. ఎందుకంటే అది జడానంద బ్రహ్మానందాలు కాదు, అది చిదానంద బ్రహ్మానంద స్వరూపం కనుక అది శివానందం. కనుక అటువంటి శివానందం కైలాసంలో లభిస్తుంది. ఎవరికి? దాన్ని పొందిన వాడికి. కనుక దాన్ని పొందిన సిద్ధునికి అది ఇచ్చే ఆనందం ఏది? శివానందం. శివానందం అంటే శివశబ్దానికి అర్థం నిస్త్రయగుణ్యే శివ అంతే. ఇక్కడ బ్రహ్మసి పదే నిస్త్రయగుణ్యే శివాయ నమో నమః పుష్పదంతాచార్యులు వారు చెప్పారు కదా. కనుక త్రిగుణాతీత స్థితికి శివమని పేరు. అసలైన ఆనందం ఏది? త్రిగుణాలతో పొందిన ఆనందం ఆభాసానందం. త్రిగుణాలకు అతీతమైన ఆనందం ఏదిందో అది అసలైన ఆనందం, అదే బ్రహ్మం యొక్క అసలు స్వరూపం. కనుక శివానందం అంటే శివునికి ఆనందము కలిగించే చోటు అని చెప్పకుండా త్రిగుణాతీతమైన ఆనందాన్ని మనకు కలిగించే చోటు ఏదో అది కైలాసము. ఇది అసలైనటువంటి అర్థము. కానీ ఎవరికి ఆనందం కలిగిస్తోంది? మనకంటే నిజమైన భక్తుడికి. నిజమైన భక్తుడికి. ఎందుకంటే అంత తేలిక కాదండి కైలాసం. బ్రహ్మాది దేవతలకు కూడా లభ్యం కాదు అంటే దేవబ్రహ్మాది లోకాలలో కూడా దొరికే ఆనందం కాదది. దేవతల లోకాల్లో దొరికే ఆనందం పేరు దేవానందం, బ్రహ్మలోకంలో దొరికే ఆనందం సగుణ బ్రహ్మానందం, దానికి అతీతమైనది బ్రహ్మానందం. అందుకే దేవతలు కూడా అక్కడికి చేరలేరు అని మొదటి మాట చెప్పడం అర్థం ఏంటంటే ఆ త్రిగుణాతి స్థితి దేవతలకు కూడా లభ్యం కాదు. అందుకే అది కేవలం శివ సంబంధమైన ఆనందం, అంటే బ్రహ్మ సంబంధి అయినటువంటి ఆనందం కనుక సర్వనిర్వృత్యభిజనక. పైగా ఆనందం ఏదో కైలాసం మనకి ఎలా ఇస్తున్నదంటే ఏదో కాస్త ఇచ్చి కాస్త దాచి కాదు, అభితః జనక, సంపూర్ణముగా మనకిస్తుంది, అన్ని విధములా ఇస్తున్నది కనుక సమగ్రమైన కైలాసానందానుభవాన్ని సంపూర్ణంగా మనకు లభింపజేస్తున్నది. కానీ శివానందం సంపూర్ణంగా లభించే చోటు పేరు కైలాసము. అది పర్వతేంద్రము, అంటే పర్వతాల్లో ఒకటి కాదు, పర్వతాల్లో ప్రభువు వంటిది. అటువంటి పర్వతేంద్రము. అయ్యా కెమెరాలు ఉన్నాయి, వాళ్ళు ముందు నుంచి నడవకండి, మర్యాద. పర్వతముల్లో ఇంద్రము అంటే సర్వశ్రేష్టమైనటువంటిది. అంత రమ్యమైన శ్లోకాన్ని ఇక్కడ చెప్పుకున్నాం. ఈ శ్లోకం ఇటువంటి భావనతో పరిశీలిస్తే కైలాసానుభూతి శ్లోక పఠన శ్రవణాల్లోనే మనకు కలుగుతున్నది. ఇక్కడ ఇంతకంటే ధ్యానించడానికి భావించడానికి ఇంకేం కనబడుతున్నది? అయితే కైలాసం అనే మాటకు కూడా మనం అర్థం చెప్పుకుంటే కైలాసానికి చాలా అద్భుతమైన నిర్వచనాలు శాస్త్రాల్లో చెప్పారు. మొదటి అర్థం ఏంటంటే శిరసి లాస్యం కరోతి. ఎవరు? శివశక్తులు. అందుకు శివవు శిరసి లాస్యం కరోతి అంటే వాళ్ళిద్దరూ కూడాను అక్కడ చేస్తున్నారు. కుర్వతః వాళ్ళు చేస్తున్నటువంటి స్థితి అలాంటిది కైలాసం అన్నాం. ఇది ఒక అర్థం. కానీ కేళీనాం సమూహ కైలం, కైలస్య ఆవాసం కైలాసం అన్నారు. కేళీనాం సమూహ అంటే ఆటల సమూహమునకు కైలం అని పేరు. ఈ కైలం ఎక్కడుందో అది కైలాసం అన్నారు. అంటే ఆటల గుంపు. ఆటలు అంటేనే తెలుస్తున్నది కదా, ఆనందమే ఆట, మరొకటి కాదు. అసలు ఆటలు ఎందుకు ఆడుకుంటామండి? రెండు ఆడుకుందామంటే అర్థం ఏంటి? ఆనందానుభూతి పొందుదామని అర్థం. ఆట అంటేనే ఆనందానుభూతి. అదే కష్టపడి ఎవడు ఆడు అలా ఆడితే దాన్ని ఆట అంటారు, పని అంటారు. ఆట వేరు, పని వేరు. కనుక ఆట అంటేనే ఆనందంతో, ఆనందం కోసం, ఆనందానుభూతులు ఉండేదానికి ఆట అని పేరు. కనుక ఆటలు ఎన్ని రకాల ఆటలు? స్వాత్మానందల విభూత బ్రహ్మాధ్యానంద సంతతి. ఆఖరిగా మానుషానందం నుంచి బ్రహ్మలోకానందం వరకు ఉన్న ఆనందములన్నీ ఆటలైతే ఆనందములన్నిటి సమూహం కేళీనాం సమూహ. ఈ ఆనందములంటి సమూహమై వీటన్నిటికీ అతీతమై ఉన్నది ఏదో స్వాత్మానందం, అదే కైలం. ఆ స్వాత్మానందం అనే బ్రహ్మానందం ఎక్కడ లభిస్తోందో అది కైలాసం. ఇది కైలాస శబ్దానికి అర్థం. అంటే కేవలం ఆనందస్థానం, దుఃఖస్పర్శ ఇసుమంత కూడా లేనిది కైలాసం. దుఃఖస్పర్శ ఇసుమంత కూడా లేదు. మనం పొందుతున్న ప్రతి సుఖానికి దుఃఖస్పర్శ ఉంటుంది. అవునా లేదో పరిశీలించండి. పిల్లవాడు పుట్టాడు, చాలా సంతోషం. కానీ పుట్టి అలా బతుకుతాడో ఏంటో దుఃఖం వెంటనే ఉంటుంది. అవునా లేదా? ఏది జరగనియండి దానికి నీడగా దుఃఖం ఉంటూనే ఉంటుంది. పెళ్ళయ్యింది, చాలా సంతోషం. దీవించే వాళ్ళు ఎంత జాలిపడుతూ ఉంటారు. మొదలయ్యే అంటారు, ఏమిటో తర్వాత ఆవిడ బతుకువాడిది. కనుక తప్పది. కనుక ఇహలోక పరలోక సుఖాలన్నిటికీ కూడా దుఃఖస్పర్శ ఉండి తీరుతుంది. దుఃఖస్పర్శ ఇసుమంత కూడా లేని శుద్ధానందం ఏదో, ఆ శుద్ధానందం ఈ సర్వలోకముల్లో నువ్వు ఆనందములు అనుకుంటున్న తొనకల యొక్క సమూహమయ్యా. అది స్వాత్మానందల విభూత బ్రహ్మాధ్యానంద సంతతి, అదే కైలం. అది ఎక్కడ స్థిరమై ఉందో అది కైలాసం. అటువంటి కైలాసం మహాపర్వతం. ఆ పర్వతం శివస్థానం.
అయితే కైలాసంలో ఉన్న ఆనందం వల్ల శివునికి ఆనందం కలిగిందా? శివుడి వల్ల కైలాసం ఆనంద భూమికి అయ్యింది. దీపం వెలిగించడం వల్ల గదంతా కాంతిమయమైంది. కనుక దీపానికి కాంతి కలిగింది అనవద్దు, దీపం వల్ల కాంతి కలిగింది అనాలి. కానీ ఆనందస్వరూపుడైన శివుని వల్ల కైలాసమంతా ఆనందస్వరూపమైంది. ఆయన యొక్క ఆనందమే కైలాస రూపంలో ఘనీభవించి మనకు కనబడుతున్నదయ్యా. అటువంటి కైలాసము, నాదస్వరూపమైన కైలాసము మనకి కళ్యాణము కలిగించుగాక. శివానంద భూమిక కళ్యాణం నో విధత్తాం కటకతట లసత్కల్పవాటి నికుంజ క్రీడా సంసక్త విద్యాధర నికరవధూ గీత రుద్రావదాన తారైరి హేరంబనాదైస్తరళిత నినదస్తారకారాతి కేకి కైలాస శర్వనిర్వృత్యభిజనకపద సర్వదా పర్వతేంద్ర. ఇందులో విద్యాధరులు వాళ్ళ వధువులు కలిసి గానం చేస్తున్నట్లుగా వర్ణించారు. అటువంటి నాదస్వరూపమైన కైలాసానికి నమస్కారం చేసుకుంటూ ఇప్పుడు దేని గురించి వర్ణిస్తారనుకుంటారు? మనం అనుకున్నట్టు వర్ణిస్తే శంకరులు ఎలా అవుతారు? ఆయన మనకు దొరకడు. తర్వాత ఏది ఎత్తుకుంటాడో ఆయనకే తెలియాలి. అనుభూతి చూపిస్తున్నాడు. ఇప్పుడు శివుని యొక్క ఆయుధానికి నమస్కారం చేస్తున్నారు. ఇక్కడ వరుసగా మనకి శివుని ఆయుధములు కనబడుతున్నాయి. శివుని ఆయుధాలు మామూలు పరికరాలు కావు. ఎంత పరికర అన్నా మనం వాడుకునే పరికరాలు లాంటివి కావు. ఇప్పుడు వాచి ఒక పరికరం, కానీ ఇది మనం ఎత్తితే ఎత్తబడుతుంది, మనం ఉంచితే ఉంచబడుతుంది, మర్చిపోతే అక్కడ ఉంటుంది. అలాంటి పరికరాలు కావు శివుడి దగ్గర ఉన్న పరికరాలు. శివుని దగ్గర ఉన్న పరికరములు సచేతనములు, అంటే వాడికి చేతనత్వం ఉంది. ఎందువల్ల వచ్చిందంటే చైతన్య స్వరూపుడైన శివుని యొక్క లీలాశక్తి వాటిలో ప్రసరిస్తోంది కనుక వాడికి చేతనత్వం వచ్చింది. అందుకే శివుడి ఆయుధాలు ధ్యానించినప్పుడు ఆయుధాలు మనం రక్షిస్తాయి. అందుకే ఆయుధములు కూడా స్తుతింపదగిన దేవతా స్వరూపములు. ఆయుధములు దేవతా స్వరూపములు. అందుకే విష్ణు సంప్రదాయంలో కూడా మనం చక్రం సదాహం శరణం ప్రపంచే, శంఖం సదాహం శరణం ప్రపంచే అన్నట్లుగానే శివుని యొక్క ఆయుధములను కూడా ఉపాసించే ప్రక్రియ ఉంది. ఆ ప్రక్రియ శైవాగమాల్లో మనకు కనబడుతూ ఉంటుంది. త్రిశూలాన్ని ఆరాధించడం, పినాకాన్ని ఆరాధించడం, పాశుపతాస్త్రాన్ని ఆరాధించడము, పరశువుని ఆరాధించడము, మృగాన్ని ఆరాధించడము శివుని యొక్క పరికరాలు ఇవి కనబడుతుంటాయి. వీటికి సంబంధించిన మంత్ర విశేషాలు, బీజాక్షరాలు కూడా ఆయా ఆగమాల్లో వర్ణింపబడ్డాయి. ఇప్పుడు ఆ మంత్రాల దాకా ఎందుకు? ఈ శ్లోకం జాగ్రత్తగా పట్టుకుంటే ఆ ఆయుధములు మనల్ని రక్షిస్తాయి, ఇందులో సందేహం లేదు. ఎందుకంటే స్వామివారిని ఆయుధాలతో కలిపి మనం స్తోత్రం చేస్తూ ఉంటాం. రామచంద్రమూర్తి అనగానే ప్రతివారికి ధనుసు పట్టిన వాడి గుర్తొస్తాడు. ధనుసు పక్కన పెడితే రాముడికి దండం పెట్టే బుద్ధి కూడా పుట్టదు మనకి, అంత అలవాటైపోయింది మనకి. అంటే ఆయుధం ఎందుకయ్యా అంటే తన యొక్క రక్షా స్వభావాన్ని మనకు చూపిస్తుంది. రక్ష రెండు రకాలు. మనల్ని కాపాడడం, ఇతరుల నుంచి బాధ కలగకుండా కాపాడడం రెండు. మనను సుఖపెట్టడం ఒక రక్షణ అయితే, దుఃఖాలు కలగకుండా కాపాడడం కూడా సుఖపెట్టడమేగా. కనుక రెండు విధాలుగా రక్ష ఉంటుంది. అంటే తన భక్తుణ్ణి కాపాడేటప్పుడు భక్తుణ్ణి బాధ పెట్టే వాటిని శిక్షించాలి. కనుక ప్రతి ఆయుధము శిక్ష, రక్ష అని రెండు లక్షణాలని తెలియజేస్తుంటుంది. ఆ శిక్ష దుష్టత్వానికి, ఆ రక్ష శిష్టత్వానికి. అందుకే ఆయుధాలకు నమస్కారం చేసుకుంటూ ఉండాలి. పైగా పలానా దుష్టుల్ని శిక్షించు అని మనం ఆయన డైరెక్షన్ చెప్పకూడదు. ఆయుధానికి నమస్కారం పెట్టి కూర్చుంటే నీలో పొంచి ఉన్న దుష్టత్వాన్ని కూడా ఆయన శిక్షించగలడు. అందుకే మన దేవుళ్ళు ఆయుధాలు ఎందుకు పట్టుకుంటారో మనకు తెలియాలి. అవి మనం పట్టుకున్నటువంటి కర్రముక్కలు లాంటివి కావయ్యా, అవి సాక్షాత్ దేవతాస్వరూపములు అని గ్రహించగలుగుతూ నమస్కారం చేసుకోవాలి. పరమేశ్వరుని యొక్క ఆయుధాల గురించి చెప్తూ శతధన్వనే అని వర్ణించింది వేదం. శతధన్వనే అనంతమైన ధనువులు కలవాడు అని. ఒకటి రెండు కాదు, ధనుస్సులు అనేక ధనువులు ఉన్నాయట. సాధారణంగా గొప్ప రాజు అయినప్పుడే అనేక ధనుస్సులు పట్టుకొస్తాడు. రామాయణంలో రావణాసురుడు అనేక ధనుస్సులు తీసాడన్నారు. అలాగే భారతంలో వర్ణనలు చేసేటప్పుడు కూడా ఒక ధనువు దెబ్బతినగానే రెండవ ధనువు తీసుకున్నాడు రథంలో. అంటే వాళ్ళు ఎన్నో ధనువులు పట్టుకున్నారు. ఇన్ని ధనుస్సులు ఒక మామూలు యోధుడే వాడుతూ ఉంటే దేవతలు మాత్రం వాడరు. అది శివునికి శతధన్వనే అనే పేరు మనకు వేదముల్లో కనబడుతున్నది. అలాగే సహస్రాయుధాయ, స్వాయుధాయ, ఇన్ని రకాల పేర్లు ఉన్నాయి. స్వాయుధాయ అంటే తనవైన ఆయుధములనే కాకుండా శ్రేష్టమైన ఆయుధములు ధరించేవాడు. ఎన్ని ధనుస్సులు అంటే ఒకసారి మేరు పర్వతం ఒక ధనుస్సు. అలాగే మనకి రాముడు విరిచిన శివధనువు ఒకటి ఉంది. అది స్వామి పట్టుకున్న మేరుధనువు అనడానికి లేదు, అది మరొక ధనువు. అది ఒక లీల కోసం, రాముడు చేయి పడ్డం కోసం అక్కడ పెట్టబడింది. అది ఒక పెద్ద కథలేండి. అది ఎప్పుడో దక్షయజ్ఞంలో పాల్గొన్న దేవతల్ని గడగడలాడించడానికి శివుడు పట్టుకున్నట్ట. వెంటనే దేవతలందరూ ప్రార్థించారు, స్వామి శాంతించు అని. వెంటనే శాంతించాడు. ఆయుధం ఎక్కడ పెట్టాలి? అప్పుడు
జనక మహారాజు పూర్వీకుడైన దేవరాతుడికి ఇచ్చి నీ తపస్సుకు సంతోషించే నీ ఇంట్లో పూజా మందిరంలో పెట్టుకున్నట్టు. అది ఆ ధనుస్సు. అదే ఇక్కడ ఈ ధను విరిచేసాడు కనుక శివుడి దగ్గర ధనుస్సులు లేవు అనుకోవద్దు. ఆయన దగ్గర శాశ్వత ధనువులు చాలా ఉన్నాయి. అయితే మేరు పర్వతాన్ని పినాకంగాను, పినాకాన్ని మేరు పర్వతంగాను కొందరు భావించారు. ఎలా అనుకున్నా పర్వాలేదు, స్వామి ధనుమును చూడగానే ఆయన ధనుస్సుతో చేసిన లీలలన్నీ ఒక ధనువు యందు మనం ఆరోపించి భావించినా తప్పులేదు. అవి సర్వ ధనురాయుధాలకి వర్తిస్తాయి. అందుకు ధనుర్దైవతమా, ఆ ధనుర్దైవానికి నమస్కారం ఇక్కడ. అంతేకాదు మహాభారతంలో గొప్ప వృత్తాంతం వస్తుంది. ఉపమన్యు మహర్షి శివుని కోసం తపస్సు చేసినప్పుడు శివుడు సాక్షాత్కరిస్తాడు. ఆ సాక్షాత్కారాన్ని కొన్ని శ్లోకాలు వర్ణించాడు వేదవ్యాస భగవానుడు. అది కృష్ణ పరమాత్మకు ఉపమన్యువే వర్ణించి చెప్తాడు, నాకు ఇలా కనబడ్డాయి అని. మహాభారతంలో అనుశాసనిక పర్వంలో మనకు వస్తుంది అంశం. అక్కడ శివసాక్షాత్కారానికి ముందుగా కనబడ్డవారు ఎవరంటే దేవతలు, ఆ తర్వాత వృషభం, గణపతి కుమారస్వామి అటు ఇటు, ఆ తర్వాత ఆయుధాలు తర్వాత పార్వతీ పరమేశ్వరుడు, అలా వర్ణించాడు. అంటే ఉపమన్యువుకి ఏ క్రమంలో దర్శనమిచ్చిందో ఆ క్రమంలో ఒక్కొక్క ఆయుధానికి అద్భుతమైన శ్లోకాలు రచించాడు వ్యాస భగవానుడు అక్కడ. అందులో త్రిశూలం ఎలా కనబడింది, ధనుస్సు ఎలా కనబడింది, పాశుపతాస్త్రం ఎలా కనబడింది, పరశువు ఎలా కనబడిందో కూడా వర్ణించారు. పైగా అవి దేవతలుగా పురుషాకృతులుగా గోచరించాయి అన్నాడు. అంటే ఒక ఆయుధాన్ని మనం చూస్తున్నా దానిలో ఒక పురుష రూపంతో ఒక తేజస్సు ఉంటుంది. ఎలాగైతే సుదర్శన అనగానే సుదర్శన పురుషుణ్ణి మనం భావిస్తామో, అలాగే త్రిశూలము, పినాకము మొదలైన ఆయుధాలకు కూడా ఒక దేవత ఉంటాడు. కనుక మన ఆయుధానికి నమస్కరిస్తున్నామంటే ఆయుధ స్వరూపమైన దేవత, ఆయుధ అధిదేవత ఈ నమస్కరించేవాడిని కాపాడుతూ ఉంటారని మనం తెలుసుకుంటూ స్వామివారి యొక్క ఆయుధ దైవముల యొక్క శ్లోకములు ప్రారంభమయ్యే ఒక్కొక్క శ్లోకంలో ఒక్కొక్క ఆయుధ దైవాన్ని చూపిస్తున్నారు. ఇప్పుడు చూపిస్తున్నది పినాకం. పినాకం అంటే స్వామి యొక్క ధనుస్సు. రుద్రం ఎలా చెప్తుందంటే, నీ ధనుస్సుకు నమస్కారం, నీ బాణానికి నమస్కారం, నీ చేతికి నమస్కారం అని మొదలుపెట్టిందా లేదా? నమస్తే రుద్రమన్యవ ఉతోత యశవే నమః, దాని తర్వాత ధన్వనే బాహుభ్యాం, బాహువులకు నమస్కారం. అక్కడ తాగిందా? ఇషువులకు ధనుస్సులకు తర్వాత ఇంకా నమస్కారం చేస్తున్నది. అయితే ఆ నమస్కరించిన మేము ఎందుకు నమస్కరించామంటే శిక్షారూపంగా కనబడినప్పుడు ఆయుధాలను చూస్తే భయం వేసింది. ఆయుధాలన్నీ మాకు రక్షారూపాలుగా మార్చాయి. అంతేకాదు కొంతసేపు అయ్యాక కొన్ని ఆయుధాలు అక్కడ పడివా, అవి మా అవిపాలు చూస్తూ ఉంటే భయం వేస్తుంది. ఆయుధాలు ములుకులు విరిచేసాయి. ప్రముంచ ధన్వ నస్త్వముభయోరాత్నియోర్జాం, ఆ అల్లెత్రాడు నుంచి విడదీశాయి. అంతేకాదు వాటిని అనేశన్నశేషవ, వాటిని పనికిరాని వాటిగా చేసేసాయి. ఇన్ని చెప్పాడు. అలాగని ఆయుధాలన్నీ వృక్షం మీద పెట్టొచ్చి అంటే అన్ని ఆయుధాలు పెట్టొస్తే నేను పోల్చుకోవడం కష్టం. అందుకు వృక్షం మీద ఆయుధములన్నీ పెట్టి ఎలా రావాలంటే కృత్యం వసాన పినాకం బిభ్రదాగహి వికిరిద విలోహిత అని మొదలుపెట్టారు. కృత్యం వసాన, చర్మాంబరధారివై పినాకాయుధాన్ని పట్టుకురా. అసలు ఏ ఆయుధం లేకుండా వస్తే నీ యొక్క ఈశ్వరత్వం మేము అందంగా అనుభవించడం. అది అన్నీ చెట్టు మీద పెట్టేసిన పినాకం పట్టుకురా అన్నాడు. ఎందుకు పినాకం మాత్రమే కోరుకున్నాడు చూసారా? అంటే ఆయుధాలన్నింటిలోని దీన్ని మాత్రం ఒక ప్రత్యేకంగా కోరుకున్నాడు. అంటే వేదములో చెప్పబడ్డ మంత్రమే పినాకం పట్టుకురా అన్నది. అంటే ఆ పినాకం ఎంత గొప్పదై ఉంటుందో. అందుకు ఆ పినాకానికి ఒక నమస్కారం చేస్తూ ఉన్నాం. ఆ పినాక స్వరూపాన్ని ఇందులో చెప్తూ ఉన్నారు. ఇక్కడ ధ్యానం అంటే దాని యొక్క స్వరూప స్వభావ ప్రభావాల్ని మనం హృదయగతం చేసుకోవడమే ధ్యానం. అది జరిగిందనుకోండి ఆయుధం మనం రక్షించినట్టే లెక్క. యస్య ప్రాహుస్వరూపం సకల దివిషదాం సారసర్వస్వయోగం యస్యేషు శాంగధన్వా సమజని జగతాం రక్షణి జాగరూకః మౌర్వీ దర్వీకరాణామపి చ పరివృఢ పూస్త్రయీ సా చ లక్ష్యం సోవ్యాదవ్యాజమస్మా నశివభవదనిశం నాకినాం శ్రీ పినాకః. చాలా విశేషమైన మాట ఇక్కడ చూపిస్తున్నారు. స్వామి యొక్క అద్భుతమైనటువంటి ఆ ధనుస్సున్నదే దాని స్వరూపం సకల దివిషదాం సార సర్వస్వయోగం. చాలా అందమైన పదాన్ని వేశారు ఇక్కడ. శంకరుల వాంగ్మయం యొక్క విశేషం అది. కైలాసం అంటే మానుషానందం నుంచి బ్రహ్మానందం వరకు ఉన్న సర్వలోకముల ఆనందమును తృణీకరిస్తూ వాటి యొక్క సమూహమైనట్లుగా వాటికి అతీతమైనట్లుగా భాషించే స్వాత్మానందమే కైలాసమని ప్రస్తావన చేసుకున్నాం కదా. ఇప్పుడు ఆయుధం ఏమిటో మనం పరిశీలిస్తున్నాం. ఈ ఆయుధము సకల దివిషదాం సార సర్వస్వయోగం. దివిషత్ అంటే దేవతలు, సకల దేవతల యొక్క సార సర్వస్వము కలిసినట్లుగా ఉందిట ధనువు.
దీనికి భాష్యకారులు కొందరు అర్థం ఏం చెప్పారంటే, ఇక్కడ సారము అంటే సారభూతమైన సంపద అని అర్థాన్ని చెప్పారు. ఇక్కడ సకల దేవతలకు సారభూతమైన సంపదలు కలిగించగలిగే యోగము ఆ పినాకము అన్నారు. ఇది ఒక అర్థం. మనకు అదృష్టవశాత్తు ఈ స్తోత్రానికి తెలుగులో రమ్యమైనటువంటి తాత్పర్యం రచించినటువంటి వారు బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు. చాలా చక్కని భావననిచ్చారు. ఆయన ఇచ్చిన ప్రకారంగా మనం చూస్తే, సురగణములకు సారభూతములైన సిరులను కలిగించి యోగమే పినాకము యొక్క స్వరూపము. ఇది దీని యొక్క నిర్వచనం. అంటే అర్థం ఏంటి? దేవతలకు సారమైన సిరులు అంటే వాళ్ళకి సారవంతమైన, అంటే నిస్సారము కాని సార్థకమైన ప్రయోజనము కలిగించే సంపదలు ఏవైతే ఉన్నాయో ఆ సంపదలు కలిగించే యోగం ఈ పినాకం. అంటే ఈ పినాకం వల్లనే వాళ్ళకి సంపదలు కలుగుతున్నాయి. లేకపోతే వాళ్ళకున్న సంపదలని రాక్షసులు ఎత్తుకుపోతే వాళ్ళు కుయ్యోమర్రో అని బాధపడినప్పుడు ఈ పరమేశ్వరుడు వాళ్ళని రక్షిస్తున్నాడు. అప్పుడు వాళ్ళ సంపదలని వాళ్ళకి లభిస్తున్నాయి. అంటే వాళ్ళ సంపదలు లభించడానికి రక్షించే ఆయుధమేమైంది? ఈ పినాకమే. కనుక దేవతలకి సారమైన హితాన్ని కలిగించే ఆయుధాలకు, సిరులకు యోగమైన స్వరూపమే ఈ పినాకము. అంటే పినాకాన్ని తలంచుకోగానే మనకొక ప్రీతిభావం కలిగేటట్టు చేశాడు. ఎందుకు? దేవతలకు కూడా సార సంపదలు ఇస్తోంది అంటే భలే బాగుంది, మనకు కూడా ఇస్తుందన్నమాట. నమస్కారం. పినాకం సిరులు ఇవ్వగలదు, కానీ ఇందులో దాగిన మరొక ఆంతర్యం చూడాలి. ఎందుకంటే కేవలం పదము యొక్క అర్థం చూస్తూ చెప్పే స్తోత్రం కాదు శంకరుల రచన. అందులో ఒకవైపు మంత్రశాస్త్రం ఉంటుంది, తత్వశాస్త్రం ఉంటుంది, యోగశాస్త్రం ఉంటుంది. ఇందులో సకల దివిషదాం సారం అనే మాటకి అర్థమేమిటి అంటే, దేవతల సారములు అంటే అస్త్రములు. ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క ఆయుధం ఉంది. దేవతల పని ఏమనుకున్నారు? చక్కగా స్వర్గంలో కూర్చుని గానాభజానాలతో మునిగి తేలుతూ ఏ రాక్షసుడో మీద పడితే రక్షించవయ్యా అని విష్ణువు దగ్గరకో శివుడి దగ్గరకో పరిగెత్తడం అనుకున్నారా? అదే అయ్యే కాడికి వాళ్ళకి భోగం ఎందుకండి? వాళ్ళకి చాలా పెద్ద పని ఉంది. ఆ పని వాళ్ళు చేస్తున్నారు. అదేమిటి? లోకరక్షణ. లోకరక్షణ చేయడానికి ఎవరి ఆయుధాలు వాళ్ళకు ఉన్నాయి. ఏ ఇంద్రుడికి వజ్రాయుధం లేదా? దానితో పాటు మరికొన్ని ఆయుధాలు ఆయనకి ఉన్నాయి. అలాగే వరుణుడికి పాశం లేదా? యముడికి దండం లేదా? ఎవరి ఆయుధాలు వాళ్ళకు ఉన్నాయి కదా. మన అష్టదిక్పాలకుల్లో వాళ్ళ ఆయుధాలు చెప్తున్నాం, గ్రహదేవతలకు ఆయుధాలు చెప్తున్నాం, వసువులకి, రుద్రులకి, ఆదిత్యులకి అందరికీ ఆయుధాలు ఉన్నాయి. మరి వాళ్ళ ఆయుధాలు వాళ్ళు కొంటూ ఉంటే వాటి పక్కన పెట్టేసి శివుడు ఆయుధాన్ని ప్రార్థించడం ఎందుకంటే, వాళ్ళ ఆయుధాలతో వాళ్ళు పనులు చేస్తూ ఉంటారు, విజయాలు సాధిస్తూ ఉంటారు. కానీ కొన్ని రాక్షస బలాలు పెరిగిపోయినప్పుడు వాళ్ళ ఆయుధాల బలం చాలదు. అప్పుడు వాళ్ళ ఆయుధాల బలాన్ని మించిన బలం కలిగిన శివుడు రావాలి, ఆయన రక్షిస్తాడు. అది కనుక శివుని దగ్గర ఆయుధానికి ఎంత బలం ఉంటుంది? ఆయనిచ్చినటువంటి సారమే, అంశాలే దేవతల శక్తులు, మరొకటి కాదు. దేవదేవుడి యొక్క అంశాలే దేవతలందరూ కూడా. కనుక దేవతల్లో ఉండే ప్రతి శక్తి కూడా శివుని నుంచి వచ్చినదే. ఇంద్రుల్లో ఇంద్రత్వం కానీ, అగ్ని యొక్క అగ్నిత్వం కానీ, అలాగే ఆయా దేవతల యొక్క ఏ శక్తి ఉన్నదో అది పరమేశ్వరుడి నుంచి వచ్చినదే. సూర్యుని నుంచి కిరణాలు వచ్చినట్లుగా పరమేశ్వరుడి నుంచి వచ్చినటువంటి ఆయా శక్తులే వివిధ దేవతలయ్యాయి. అయితే కిరణాలన్నీ భాగములు, సమూహము సూర్యుడు. అలాగే దేవతలందరూ భాగములు, సమూహము ఈశ్వరుడు. ఇప్పుడు సమూహము అంటే ఆ దేవతల అందరి యొక్క సారమైంది. ఆ కిరణముల యొక్క సారం సూర్యుడైనట్లు దేవతల సారం పరమేశ్వరుడు. కానీ ఆ దేవతల యొక్క ఆయుధాల యొక్క సారం ఏదైతే ఉందో అదంతా కలిపినటువంటి ఆయుధం పినాకము అని చెప్పడం. దివిషదాం సార సర్వస్వ యోగం, అంత విశేషం. ఇందులో మనకి మంత్రశాస్త్రంలో ఇంద్రాస్త్ర, వారుణాస్త్ర ఇత్యాది మంత్రములు ఉన్నాయి. వేదములు ఎందవన్నీ ప్రతిపాదింపబడుతున్నాయి. ఇంద్ర సంబంధమైన మంత్రము ఇంద్రాస్త్రం. అలా ఇంద్రోపాసన వల్ల పొందే ఫలితాలు కొన్ని ఉంటాయి, వరుణోపాసన వల్ల కొన్ని ఫలితాలు పొందుతున్నాం. ప్రతి మంత్రము ఒక అస్త్రమే. ఆ దేవతా మంత్రము ఆ దేవత యొక్క అస్త్రస్వరూపము అని చెప్పబడినట్లయితే ఒక్కొక్క ప్రయోజనానికి ఒక్కొక్క దేవతాస్త్రం వాడుతున్నామే. ఈ సర్వదేవతాస్త్ర ప్రయోజనములు కలిపినటువంటి మహాస్త్రం పరమశివుడి చేతిలో ఉన్నటువంటి పినాకము అనే ఒక అద్భుతమైన భావం మనకు కనబడుతున్నది ఇక్కడ. దీనితో నేను దేవతలను రక్షిస్తున్నాడు. ఆ ధనుస్సును ఒక్కసారి భావిస్తే ఆ ధనుస్సులో ఎన్ని అమరికలు ఉన్నాయండి. యస్యేషు శాన్గధన్వా సమజని జగతాం రక్షణే జాగరూక, అది శాన్గధన్వా ఇషు. ఆ ధనుస్సుకి బాణం ఎవరయ్యా అంటే శాన్గధన్వుడు, అంటే విష్ణువు. శాన్గము ధనుస్సుగా కలిగిన విష్ణువు ఆ ధనుస్సుకు బాణం. చూసారా, ఇక్కడ విష్ణువు గురించి చెప్పేటప్పుడు ఏదైనా మాట వాడచ్చు, కానీ శాంగధన్వాండంలో విశేషం ఏంటో పరిశీలించాలి. పరమేశ్వరుడు శాన్గధను, నారాయణుడు శాంగధనువు. శాంగధనువైనటువంటి వాడు నారాయణుడు.
ఆయనకు ధనుస్సు ఉంది, అది చెప్పడం. నారాయణుడికి సంగధనం ఉంది, ఆయన తన ధనుస్సులన్నిటితో కలిసి బాణం అయిపోయాడు ఇక్కడ. అంటే ఆ పినాకం ఎలాంటిదంటే శాంగధనువు కలిగిన వాడు బాణంగా మారిపోయాడే పినాకానికంటే ఆ పినాకం ఇంకెంత శక్తిమైందో చూడండి. అంటే విష్ణువు యొక్క ధనుస్సు కూడా అందులో అంతర్లీనమైపోయింది ఆ బాణంలో. అది చెప్పినప్పుడు ఆ ధనుస్సుని మించిన ధనుస్సు లేదనేటువంటి భావం కలుగుతున్నది. అందుకే రుద్రాయ స్థిరధన్వినే అని వేదం మరొక చోటు చెప్తున్నది. అది స్థిరమైన ధనువు, రక్షించడంలో స్థిరంగా ఉన్నటువంటి ధనువు. అది అవక్ర పరాక్రమం కలిగినది, అమోఘమైన విక్రమం కలిగినటువంటిది. అందుకు యస్యేషు సాంగధన్వా సమజని జగతాం రక్షణే జాగరూక. దానికున్న మరో లక్షణం ఏంటంటే జగత్తుని రక్షించడంలో ఎప్పుడూ జాగరూకమై ఉంటుంది. జాగరూకం అంటే కంటి మీద కునుకు వేయకుండా డ్యూటీ చేస్తుంటుంది అని అర్థం. ఇక్కడ ఏమిటా డ్యూటీ? జగద్రక్షణ. కానీ పినాకం ఎప్పుడు అలర్ట్ అండ్ అటెంటివ్, ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది. దేనికి? జగద్రక్షణ. జగదీశ్వరుడు అని పని జగద్రక్షణ. దానికి వినియోగించే పరికరం పినాకం. అందుకు జగతాం రక్షణే జాగరూక మౌర్వీ దర్వీకరాణమపి చ పరివృఢ పూస్త్రయీ సాచ లక్ష్యం. దాని యొక్క అద్భుతమైన అమ్ములు పొది సముద్రమై ఉన్నదయ్యా. ఇక అల్లెత్రాడు ఏదైతే అంటే మౌర్వీ దర్వీకరాణ, అల్లెత్రాడు సాక్షాత్ సర్పరాజు అయిన వాసుకి దానికి అల్లెత్రాడుగా ఉన్నాడు. ఇది చూసినప్పుడు మనం త్రిపురాసుర సంహార వేళ బయలుదేరినటువంటి శివుని యొక్క ధనుస్సుకు నమస్కారం చేసుకోవాలి. చాలామంది పెద్దలు చెప్తారు ఏంటంటే త్రిపురాసుర సంహారం చేసిన తర్వాతనే దేవతలు రుద్రనమకాన్ని చెప్పారు అని. అది మొట్టమొదటి చెప్పిన వర్ణనంతా అలాగే వస్తుంది. అలాగే మనం 15 రుక్కులు అయిన వెంటనే త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ అన్నప్పుడు తత్స్వరూప స్ఫురణ మనకు కనబడుతున్నది అన్నారు. త్రిపురాంతకం అయితే కానీ రుద్రుడి యొక్క సాక్షాత్కారం మనకు తెలియదు. ఆయన త్రిపురాంతకం చేస్తాడు, అయిన తర్వాతే మనకు రుద్రుడు అర్థమవుతాడు. అంతవరకు అర్థం కాడు. ఆయన అనుగ్రహం వల్లనే తొలగాలి, తొలగితే కానీ అర్థం కాడు. ఇది తెలుసుకోవాల్సింది. అందుకు ముందు అనుగ్రహం పొందుదాం, తర్వాత అర్థం చేసుకుందాం. ఆయన అనుగ్రహం వల్ల త్రిపుటి ఏకమైపోవాలి. త్రిపుటి ఏకత్వమే త్రిపురాసుర సంహారం. అది జరిగితేనే రుద్రుడి యొక్క అసలు తత్వం తెలుస్తున్నది. అలాంటి భావనతో మనం పరిశీలించాలి. అందుకు అటువంటి ధనువుని నమస్కరించినప్పుడు ఆ పరికరాలుగా ఉన్నటువంటి బాణాన్ని అల్లెత్రాడిని కూడా మనం ఒక్కసారి నమస్కారం చేసుకున్నాం. దాని లక్ష్యం ఏంటి? పూస్త్రయీ సాచ లక్ష్యం. దానికి లక్ష్యము పూహుత్రయి అంటే త్రిపురములు అని అర్థం. త్రిపురాలు దానికి లక్ష్యం. ఆ త్రిపురాల్ని ఛేదించడానికి సిద్ధం చేసి పట్టుకున్నటువంటి శివుని యొక్క పినాక ధనువు మనల్ని రక్షించుగాక అన్నారు ఇక్కడ. ఎందుకు ఆ పని చేస్తుందంటే దాని పనే జగద్రక్షణ కనుక జగద్రక్షణ కోసం త్రిపురాసుల్ని సంహారం చేయడానికి ఉద్యుక్తమైనది అంటూ అల్లెత్రాడిని ధ్యానించాం. అదేవిధంగా బాణాన్ని ధ్యానించాం, ధనువుని ధ్యానించాం. ధనుస్సు యొక్క సమగ్ర స్వరూపం ఇందులో మనకు కనబడుతున్నది. ఇటువంటి భావన లక్ష్యాన్ని చెప్పిన దాంట్లో కూడా మనం గమనించవలసింది. ఆ లక్ష్యాన్ని కూడా చెప్పాడు. అంటే శివారాధన, శివుని యొక్క పరాక్రమం, దాని లక్ష్యం ఏంటయ్యా అంటే త్రిపురాసుర సంహారం. త్రిపురాసుర సంహారానికి అనేక రకాల అర్థాలు ఉన్నాయి. అన్నీ మనం అనేకమాలు చెప్పుకున్నాం. ఈ సందర్భంలో స్మరించుకుంటే తప్పులేదు. స్థూల సూక్ష్మ కారణ శరీరములు నేననే అజ్ఞానమే త్రిపురాసురుడు. అలాగే త్రిగుణాలతో తాదాత్మ్యమే త్రిపురాసురుడు. ఈ 3 దేహాలతో 3 గుణాలతో తాదాత్మ్యభావం అనే అసురభావం ఏదైతుందో దాన్ని తొలగించి త్రిగుణాతీత స్థితిని పొందడమే త్రిపురాసుర సంహారం. అది తొలగించాలంటే నీ చేతిలో లేదు. జ్ఞానస్వరూపుడైన పరమాత్మ గురువుగా అనుగ్రహిస్తే కానీ ఇవి తొలగవు గనక శివుని ఆశ్రయిస్తేనే ఈ త్రిశరీర తాదాత్మ్య అజ్ఞానం తొలగుతోంది కనుక త్రిపురాసుర సంహారం ప్రయోజనము అని చెప్పారు ఇక్కడ. ఇంకొక అర్థంలో వేదాంతపరంగా అవిద్య కామ కర్మ. చూసారా? ఈ జన్మరూపమైన అజ్ఞానానికి హేతువు అవిద్య కామ కర్మ. శంకర భగవత్పాదుల వారు రచించిన స్తోత్రం, శంకర భగవత్పాదుల వారి పేరున జరుగుతున్న జయంత్యుత్సవాలలో వారి పేరున నడుస్తున్న వేద పాఠశాలలో ఈ అర్థం ఇంకేక అర్థం చెప్పుకుంటామో చెప్పండి. అవిద్య కామ కర్మ. అవిద్య వల్ల కామాది వికారాలు, దానివల్ల కర్మలు, కర్మ వల్ల అవిద్య, అవిద్య వల్ల కామ కర్మ. ఈ 3 నిరంతర చక్రం. ఈ చక్రఛేదనం జరిగితే కానీ స్థిరత్వం లేదు. తిరుగుతున్న చక్రానికి స్థిరత్వం ఎక్కడ? స్థిరత్వమే స్థిరస్థాను ప్రభుర్భీమ. ఆయన స్థానువు. ఆ స్థితి, ఆ స్థిర స్థితి మనకు కలగాలి అంటే చేయవలసింది ఏంటంటే ఈ చక్రం పోవాలి. ఈ చక్రం అంటే ఈ 3. ఇదే త్రిపురాసుర సంహారం. అవిద్య కామ కర్మ నాశనము. ఇంకొక రకంగా చెప్తే త్రిపుటి ఉన్నంతకాలం అజ్ఞానమేనయ్యా అన్నాడు ఇక్కడ. ప్రపంచంలో మన బంధములన్నీ త్రిపుటి. ఒక వస్తువు అనుభవించాం అనుకుందాం, అదే కదా మన బతుకంతా. అంతే.
ఒక వస్తువు అనుభవించగానే అనుభవించబడే వస్తువు, అనుభవించేవాడు, అనుభవము అని 3 ఉన్నాయి. ఇలాగ అన్నిట్లోని బాగుపడాలని ఉపాసన ప్రారంభించారు. అప్పుడు కూడా ఉపాసన, ఉపాసకుడు, ఉపాస్యమని 3 ఉన్నాయి. ఈ త్రిపుటి ఏకమైనప్పుడే త్రిపుటి ఏకత్వాన్ని సిద్ధిస్తుంది. ఆ 3 లేని స్థితి, ఏకస్థితి రావాలి. అది త్రిపుటి ఏకస్థితి. అది ఈశ్వరానుగ్రహం వల్ల లభించాలి. అదే త్రిపురాసుర సంహారంలో ఉన్నటువంటి పరమార్థము అని మరొకటి. అని పూస్త్రయీ సాచ లక్ష్యం అనే మాటలు అర్థములు చెప్పుకుంటూ ఆ పినాకాన్ని మనం దాల్చగానే ఆ పినాకం గురించి భావన చేస్తే వేదం ప్రకారంగా శివుడు ధరించిన ధనుస్సు పేరు ప్రణవం. ప్రణవో ధను ఉపనిషత్తుల్లోనూ ఉన్నది. ఇక్కడ దాన్ని ధనుస్సుని లక్ష్యంగా తీసుకుని ధనుస్సుని చేత్తో పట్టుకుని అజ్ఞానాన్ని ఛేదించుతాడు పరమాత్మ అనేటువంటిది ప్రధానంగా కనబడుతున్న అంశం. అందుకే ప్రణవరూప ధనువే సాధన దశలో మనం పినాకంగా భావించాలి. లీలా దశలో పినాకమని ఆయుధం ధరించి త్రిపురాసుర సంహారం చేశాడని భావించాం. అందుకే లీలా తత్వము 2 మనం తీసుకుంటున్నాం ఉపాసనా విషయంగా ఎలా స్వీకరించాలని. అయితే ఇటువంటి పినాకాన్ని ధ్యానిస్తే మనకు ఏమొచ్చింది? సోవ్యాదవ్యాజమస్మాన్ అశివిభదనిశం. అశివభిత్ అనిశం. అదేం చేస్తుందంటే అశివభిత్ అంటే అశుభాన్ని ఛేదించుగాక. ఎప్పుడు? అప్పుడప్పుడు కాదు, అనిశం. సర్వకాల సర్వావస్థల్లోనూ సర్వ అశుభాలని తొలగించుగాక. ఏమిటి ఆ పినాకం? ఎలా తొలగిస్తుంది? అవ్యాజ కృప, నెపములేని దయతో నన్ను అనుగ్రహించుగాక. ఎందుకంటే శివుడు దయ పుట్టి కాపాడాలే కానీ అర్హత చూసి కాపాడు. అర్హత చూసి కాపాడాలంటే ఒక్క అర్హత మన దగ్గర లేదు. నన్ను నువ్వు కాపాడాలి, ఎందుకంటే నా దగ్గర అర్హత ఉంది. చూపించడానికి ఏమనుందండి? అర్హత ఉంది అని చూపిస్తే అదొక అనర్హత. నాకు అర్హత ఉంది అంటే అహంకారం వచ్చింది కదా. అహంకారం ఉంటే నా అనుగ్రహం దొరకదు, అది కూడా వచ్చింది. కనుకనే నీ సాధన నువ్వు చేయాలి, కానీ నీ యొక్క అర్హతల మీద నమ్మకం పెట్టుకోకు. ఆయన అవ్యాజ కృప మీద నమ్మకం పెట్టుకో. అందుకేనండి నేను ఏ అర్హతలు సంపాదించుకునే ప్రయత్నమే చేయలేదు అనకూడదు. మన ప్రయత్నం చేయాలి, యోగము చేయాలి, సాధన చేయాలి, కానీ ఈశ్వరుని దయ వల్లే పొందుతామని తెలియాలి. కనుక నువ్వు చేయగలిగినంత సాధన నువ్వు చేస్తే ఆయన దయతో నిన్ను అనుగ్రహిస్తాడు. ఆ దయ అవ్యాజము. అందుకే సోవ్యాదవ్యాజమస్మాన్ అశివభిదనిశం నాకినాం శ్రీ పినాక. నాకినాం శ్రీ అంటే దేవతలకు సంపద అయినటువంటి పినాకము. ఇది అర్థం చెప్పారు. నాకినాం శ్రీ. ఇందాక మనం చెప్పుకున్న సకల దివిషదాం సార సర్వస్వ యోగానికి ఈ చివరి మాటకి మనం చూస్తే దేవతలకు సంపద ఏమిటయ్యా అంటే పినాకం. ఎందుకంటే ఎన్ని సంపదలున్నా ఆ సంపదలను ఎవరు రక్షిస్తున్నారో వాళ్ళు పెద్ద సంపద. అవునా లేదా అండి? ఇక్కడ కానీ సంపదలన్నిటికీ గొప్ప సంపద ఆ సంపదలు ఇచ్చినవాడు, సంపదలు రక్షించేవాడు. శివుడే దాత, శివుడే రక్షకుడు కూడా. అందుకే పరమేశ్వరుడు దేవతలకి ఆయా సంపదలు ఇచ్చాడు. సంపదలు అంటే వాళ్ళు దాచిపెట్టుకున్న స్వర్గంలో ఉన్నటువంటి బంగారు రత్నాలు కాదు, అధికారం కూడా సంపదే. ఆయా దేవతలకి ఆయా లోక నిర్వహణ చేయడానికి అధికారం ఇచ్చాడే లేదా? ఇంద్రుడికి తూర్పు దిక్కు, ఆ దిక్పాలకత్వం ఇచ్చాడు. అగ్నికి ఆగ్నేయ దిక్కు. ఇలా రకరకాల దేవతలకి వారి వారి లోకములు అనే అధికార రూపమైన సంపద కూడా ఇచ్చాడు కదా. ఇన్ని సంపదలు ఇచ్చినవాడు వాళ్ళ యొక్క సంపదలన్నిటి సారస్వరూపుడై ప్రకాశిస్తున్నాడు. వారి సంపదలను రక్షించడం కోసమే తన ఆయుధాలు పట్టుకున్నాడు. ఇక్కడ దేవతల సంపదలు రక్షిస్తాడు. అవునండి, వీళ్ళందరూ దేవతలకి గాడ్స్ అనొద్దు. దేవతలంటే లోకాన్ని రక్షించేవారు, అందుకు వాళ్ళని రక్షిస్తున్నాడు ఆయన. తద్వారా జగతాం రక్షణే జాగరూక, జగద్రక్షణలో జాగరూకుడై ఉన్నాడు. ఎంత రమ్యమైన సమన్వయం కనబడుతున్నది. అంతేకాదు, పినాకం అనే శబ్దానికి కూడా వ్యుత్పత్త్యర్థం నాకినామపి పాతం సమర్థ పినాకం అన్నారు. పాతం సమర్థ నాకినాం. నాకినాం అంటే నాకమునందున్నవారు. నాకం అంటే స్వర్గం అని అర్థం. ఎందుకు ఆ పేరు వచ్చిందో చెప్పండి? ఎంత అందమైన శబ్దములో ఇలా భాష తెలుసుకోవచ్చు. కం అంటే సుఖం, అకం అంటే దుఃఖం. నా అకం అంటే దుఃఖము లేని చోటు అంటే నాకం అని అర్థం. ఇక్కడ స్వర్గం ఆనందధామం అని నాకం అన్నారు. ఆ నాకములో ఎవరున్నారో వాళ్ళందరూ నాకినాం. నాకులు అంటే దేవతలని అర్థం. అలాంటి స్వర్గలోక వాసులకి కూడా రక్షణ ఇవ్వగలిగేదేదో, వాళ్ళని రక్షించేదేదో అది పినాకం. పినాకం అంటే ఎంత ధైర్యం కలిగిందండి. ఒక్క దేవత ఆయుధం చాలు మనం రక్షించడానికి. అలాంటి దేవతలందరినీ రక్షించే ఆయుధం అది. అలాంటి ఆయుధాన్ని ఒక్కసారి నమస్కరించుకుంటే ఎంత ధైర్యంగా ఉండొచ్చు. అందుకే నీ ఆయుధముల నన్నెప్పుడు కాపాడుమా, నాదు పక్షాన నిలుమా, శ్రితావన నమ్మియున్నాను కనుమా. నీ ఆయుధాలతో కాపాడవయ్యా అనడంలో
ఇంత రమ్యమైన భావం మనకు కనబడుతుంది. పినాకాన్ని తలంచుకుంటే ఇంత కథ వచ్చింది. ఇంకా మిగిలిన ఆయుధాల దగ్గరికి వెళ్తే ఎన్ని కనబడతాయో. ఈ శ్లోకాన్ని కూడా మరొక్కసారి చదువుకొని, యస్య ప్రాహుస్వరూపం సకల దివిషదాం సార సర్వస్వయోగం యస్యేషు శాంగధన్వా సమజని జగతాం రక్షణి జాగరూకః మౌర్వీదర్వీకరాణామపి చ పరివృఢ పూస్త్రయీ సాచ లక్ష్యం సౌవ్యాదవ్యాజమస్మాన్ అశివభిదనిశం నాకీనాం శ్రీ పినాకః నాకీనాం శ్రీ పినాకః. ఇక ఆ తర్వాత స్వామివారి యొక్క మరొక ఆయుధం కుఠారం. కుఠారం అంటే పరశువు, అంటే గండ్రగొడ్డలి, అంటే ఏమిటో చెప్పక్కర్లేదు. పరశువన్న కుఠారం అన్న ఒకటే, అది గండ్రగొడ్డలి. అందుకే స్వామికి ఖండపరశు అని కూడా పేరున్నది కదా. ఆ పరశువు ధరించినటువంటి స్వామిని ఇప్పుడు నమస్కరిస్తున్నాం. పైగా స్వామి యొక్క ఉపాస్యమూర్తులు సోమాస్కందాది మూర్తులు మనం చూస్తున్నప్పుడు ప్రధానంగా చేతుల్లో పరశు ఉంటుంది, త్రిశూలం ఉంటుంది, క్రింది 2 చేతులతో వరదాభయములు ఉంటాయి. అందుకు స్వామి ధరించినటువంటి వాటిలో త్రిశూలానికి పరశువుకు కూడా ప్రాధాన్యం ఉన్నది. ఇది ఒక దేవత. ఆ పరశువు ఉపమన్యుకి దర్శనమిచ్చినప్పుడు జాజ్వల్యమాన కాంతిపుంజాలతో దర్శనమిచ్చి అభయం ఇచ్చింది ఉపమన్యుడికి. అలా మనకి ఇప్పుడు పినాక అభయం ఇచ్చింది, పరశు అభయం ఇస్తోంది. ఆతంకా వేగహారి సకల దివిషదామంఘ్రి పద్మాశ్రయాణం మాతంగాద్యుగ్రదత్య ప్రకటనుగళ ద్రక్తధారత్తధార క్రూరస్సూరాయుతానామపి చ పరిభవం స్వీయ భాషా వితన్వన్ ఘోరాకార కుఠారో దృఢతర దురితాక్షాటవీం పాటయేన్నః. అడవిలో బాగా చెట్లు పెరిగిపోతే ఆ చెట్లు నరకడానికి దేన్ని ఉపయోగిస్తారు? గండ్రగొడ్డలి, అంతే కదా. అటువంటి గండ్రగొడ్డలట. అలా మన దగ్గర ఒక భయంకరమైన అడవి పెరిగిపోయింది. అసలు అవి పెరిగిపోవడం వల్లే అడవి అయిపోయింది. అది ఒకటి వచ్చింది ఇక్కడ. అన్ని చెట్లు పెరిగాయి కనుక అడవి అయ్యింది. అరణ్యం అంటే దుఃఖించదగిన స్థానం అని అర్థం. అసలు ప్రధానంగా సుఖానికి అవకాశం లేని దుఃఖించదగిన స్థానం అరణ్యం. అరణ్యం ఏంటో హాయిగా తడుపుకోకుండా ప్రతి వాళ్ళు చెప్పగలరు, నిత్యానుభూతి. మరి చెప్పడానికి ఏమున్నది ఇక్కడ? అక్కడ పెరిగిపోయిన అడవులు ఏమిటయ్యా అంటే సంసార అరణ్యమైతే చెట్లు దురితాక్షాటవీం, మనం చేసుకున్న దురితములే. ఊరికనే ఎవడు దుఃఖం ఇవ్వడు, నీ దురితాల ఫలాలే దుఃఖాలు, అంతే కదా. కనుక దురితములు ఎన్నో ఉన్నాయి. ఆ దురితములు అనేటటువంటి భయంకరమైన జీబు చెట్లతో నిండిపోయినటువంటి అడవి సంసారం. ఈ చెట్లను నరికేస్తే హాయిగా ఉంటాం. అలాంటి భయంకరమైనటువంటి కొన్ని చోట్ల అడవులు ఉంటాయండి, వేల ఏళ్ళ చెట్లు ఉంటాయట. వాటి మానులు ఇంతింతుంటాయి. వాటి నరకడం అంత తేలికైన పని కాదు. అలాగే అనేక జన్మల నుంచి పోగు చేసుకున్న ఈ పాపరూప వృక్షాలు చాలా పెద్ద పెద్ద మానులై ఉన్నాయి. వాటిని తెగగొట్టగలిగే శక్తి అంటే మామూలు గండ్రగొడ్డలకి సరిపోవుట. అందుకే ఆయన గండ్రగొడ్డలే కావాలి ఇక్కడ. అటువంటి పరశువు అది దురితాక్షాటవీం పాటయేన్నః. ఇక్కడ ఆకాంక్ష ఏమిటి? దురితములు అనబడేటటువంటి అరణ్యములను ఆ రమ్యమైన గండ్రగొడ్డలి నశింపజేయుగాక అన్నారు. ప్రారంభంలోనే దీనిలో ఆకాంక్ష కనబడుతుంది. ఆతంకావేగహారి, ఆతంకములు అంటే ఆటంకములు అనర్థం ఇక్కడ. ఆ ఆటంకములను ఇవి తొలగింపజేసింది. ఆతంకం అంటే ఆటంకం, వేదన, ఆపద, ఇన్ని అర్థాలు చెప్పుకోవచ్చు మనం. అలాంటి ఆపదల్ని ఆటంకాలని తొలగించగలిగేది. దేవతలకి ఆటంకాలు కలిగినప్పుడు తొలగిస్తున్నది. ఇది గమనించవలసింది. మనకి మొదటి నుండి దేవతల్ని ఏలుతున్న స్వామి అంటేనే వస్తోంది చూసారా. మొదటి శ్లోకంలో కూడా విద్యాధరాదులు గానం చేస్తున్నారంటేనే శివుడు దేవతల్లో ఒకడు కాదయ్యా, దేవతలకే దేవుడని ప్రతిపాదన చేస్తున్నాడు ఇక్కడ. కనుక మన దేవతల్లో ఒకడైన శివుణ్ణి పూజించట్లేదు, దేవతలకు సారమై దేవదేవుడైన మహాదేవుడైన శివుని మనం ఆరాధన చేస్తున్నాం. అందుకే తర్వాతి శ్లోకంలో కూడా సకల దివిషదాం సార సర్వస్వయోగం అనడంలో, ఇక్కడ కూడా సకల దివిషదాం అని ప్రారంభించడంలో కూడా విశేషం ఏంటంటే దేవతలను కూడా రక్షించేవాడు. అంతేకాదు తేడాలు వస్తే దేవతలను కూడా శిక్షించేవాడు. ఆ రెండు శివుడికే చెల్లుతాయి. మీరు ఒక్కసారి పురాణ కథలు వెతకండి. దేవతలు తగుదునమ్మా అని దక్షయజ్ఞంలో కూర్చున్నారు. వాళ్ళందరినీ శివుడు వీరభద్ర రూపుడే బాధాడు. కిక్కురు మనకుండా అందరూ ఒప్పుకున్నారు. ఎందుకు? గవర్నమెంట్ కొడితే తల వంచాల్సిందే, అంతే కదండి. ఎవడైనా కొడితే ఏం చేయలేను, కానీ పోలీసు దెబ్బలు తల వంచాల్సిందే. వాడిని ఎవడేం అనలేడు, ఎందుకు? గవర్నమెంట్ కనుక. కానీ శివుడు కొడితే దేవతలు ఎందుకు తల వంచారంటే దేవతలకు కూడా గవర్నమెంట్ శివుడే, అది తెలుసుకోవాలి ఇక్కడ. దీని బట్టి దేవతలకు కూడా ఈశ్వరుడు కనుక దేవేశుడు మహాదేవుడు. యో దేవానాం ప్రథమ పురస్తాత్ అని వర్ణిస్తున్నది వేదమే వర్ణిస్తున్నది. అదిగా ప్రథమో దైవ్యో భిషక్, దేవతలకు కూడా అంతర్యామి అయిన వాడు. ఈ మాట చెప్పడంలో
మనం శివుని ఆశ్రయించామంటే ఎంత హాయిగా ఉండొచ్చో చూడండి. ఎందుకంటే దేవతలు కూడా ఆయన్ని ఆశ్రయించి వారి యొక్క బాధల నుంచి బయటపడ్డారు కదా. ఆతంక వేగహారి సకల దివిషదాం. అయితే దేవతలకి ఆయన అభయం లభించడానికి కారణం ఏమిటి? తేడాలు వస్తే వాళ్ళని కొట్టాడుగా. అంటే తేడా చేస్తే ఎవరిని ఉపేక్షించడు ఆయన. ఎందుకంటే ఏదో లంచాలు మరిగిన వాడా అండి, లంచం ఇస్తే వదిలేస్తానని చెప్పడానికి. తప్పుండి ఎవరినైనా కొడతాడు, దేవతలనైనా కొడతాడు, వాళ్ళు భరిస్తారు. మళ్ళీ రక్షించేది ఆయన దేవతల్ని. ఇక్కడ బాబు తప్పు చేసావు మన్నించు అంటే సరే అంటాడు, మళ్ళీ వెంటనే క్షమిస్తాడు కూడా. అంత దయాస్వరూపుడు ఆయన. అలా పాదపద్మాలను ఆశ్రయించిన కారణంగా దేవతలను ఆయన కాపాడాడు. అందుకే అంఘ్రిపద్మాశ్రయాణం సురది సకల దివిషదాం. పాదపద్మాల్ని ఆశ్రయించిన దేవతలందరి యొక్క ఆతంకములు అనగా ఆటంకాలు వేదనలు తొలగించినటువంటి ఆయుధమది అన్నారు ఇక్కడ. దీన్ని బట్టి సకల దేవతలు అంఘ్రిపద్మాశ్రయాణం ఆతంకా వేగహారి. అటువంటి ఈ దివ్యమైనటువంటి ఆయుధము రక్షణలో ఎంత నైపుణ్యమో శిక్షణలో అంత నైపుణ్యమే అని చెప్తూ మాతంగాద్యుగ్ర దైత్య ప్రకర తనుగళ ద్రక్తధారాత్తధార. స్వామివారి యొక్క ఆ చేతిలో పట్టుకున్న పరశువు యొక్క పదును, ధార అంటే పదును భాగం, బాగా పదును తేలిన భాగం అక్కడ నెత్తురు అంటుకుపోయి మరక కట్టేసింది. నెత్తురు మరక ఉందిటండి. ఆ గండ్రగొడ్డల యొక్క ధారకు పదునికి నెత్తురు మరకుంది, రక్తపు చారిక. ఏమిటయ్యా ఆశ్చర్యం అంటే నెత్తురు మరక దేనిది అంటే గజాసురుడు మొదలైనటువంటి రాక్షసుల్ని సంహరించాడు దానితో, వాళ్ళ రక్తం అంటుకుని అది మరక కట్టుందయ్యా అని చెప్పాడు ఇక్కడ. ఎందుకు అలా భావన చేశాడు అంటే దాని యొక్క సమర్థత మనకు తెలియాలి కదా. ఊరికిన ఫ్రెష్ గండ్రగొడ్డలు పట్టుకున్నాడు అనుకోండి, ఇది ప్రయోగించాడో లేదో అని డౌట్ మనకి. ఇది బాగా ప్రయోగించి పదును తేలిన అద్భుతమైన ఆయుధం అని చెప్తున్నాడు. పైగా ఇది అబ్బో ఇన్ని పనులు చేసిందనమానంటే హిస్టరీ గుర్తొచ్చింది. దీన్ని లీలాస్మరణం అంటారు. భగవంతుడు ఒక నామమో ఒక రూపమో తలంచుకోగానే తత్సంబంధమైన లీల గుర్తు రావాలి. లీలాస్మరణ వల్ల మన భగవంతుడి దగ్గర అవుతాడు, తత్ప్రయోజనం లభిస్తుంది, అది తత్వప్రాప్తికి హేతువవుతుంది. కనుక రూపనామ గుణ లీలాస్మరణ తత్వస్ఫురణకి పనికి రావాలి ఇక్కడ. అది గండ్రగొడ్డలి హిస్టరీ ఉన్నదయ్యా. అది మాతంగాద్యుగ్రదైత్యాన్, గజాసురుడు మొదలైన ఉగ్రదైత్యులని సంహరించినప్పుడు వాటి యొక్క రక్తధార ఈ ధారకు అంటే పదునుకు అంటుకున్నది అని చెప్పారు. దీన్ని బట్టి ఎటువంటి దుష్టులనైనా దునుమాడగలిగేటువంటి పరాక్రమము కలది అన్నారు ఇక్కడ. అందుకే ఆయుధాలకు కూడా ఘోరాఘోర లక్షణములు ఉన్నాయి. భక్తుల పాలిట అఘోరము, దుష్టుల పాలిట ఘోరము. ఈ రెండు లక్షణాలు ఉంటేనే మన పాలిటి శివం. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. ఘోరం అఘోరం శివం, ఆ మూడు లక్షణములు కలిగినటువంటి ఆయుధాన్ని నమస్కారం చేస్తున్నాం. అటువంటి ఆ దివ్యమైనటువంటి ఆయుధం ఉన్నదే అసలు వెళ్ళి తగిలే వరకే కాదుట, అనేక మంది రాక్షసులకి దాని నుంచి వచ్చే తళతళ కాంతుల వల్లే ప్రాణాలు పోయాయి అన్నాడు ఇక్కడ. అది తళతళ మెరిసిపోతుంది. ఆ మెరిసిపోతున్న కాంతులు కిరణాల్లా బయటకు రాగానే ఆ రాక్షస సేనలు భయపడిపోయి ప్రాణాలు వదిలేశారు. అంటే క్రూర శూరాయతానామపి చ పరిభవం స్వీయ భాషా వితన్మ. తన యొక్క కాంతుల్ని ప్రకాశింపజేస్తూ ఉన్నప్పుడు ఆ కాంతుల యొక్క ప్రకాశానికి 10,000 లక్ష అనంత రూపములతో ఉన్న రాక్షసులు కూడా భయచిక్తులై నశించారు. కనుక శూరాయుతానామపి అంటే అనంత సంఖ్య కలిగినటువంటి, అయుత అంటే 10,000 అని చెప్పిన వేద భాషలో అయుత సహస్ర శత అని వచ్చినప్పుడు అనంతమని అర్థం ఇక్కడ. కనుక లెక్కలేనంతమంది శత్రువులు ఎదురుగా ఉన్నా ఆ గండ్రగొడ్డలి నుంచి వచ్చే కాంతి పుంజానికి వాళ్ళందరూ చెల్లా చెదిరైపోతూ ఉంటారు. అటువంటి క్రూరమైన స్వామి యొక్క ఆయుధము అని వర్ణించారు ఇక్కడ. ఇక్కడ మనం గమనించవలసినది, ఒక జ్ఞానాభిలాషి అయినటువంటి వాడు పరమేశ్వరుణ్ణి శరణు వేడితే అప్పుడు ఆయుధాలను ఎలా తీసుకోవాలి అంటే, ఆయన సంహరించింది గజాసురుని, అసలు ఆయన సంహరించిన రాక్షసుల పేర్లు ఒక దగ్గర పెట్టుకుంటే అజ్ఞానం యొక్క అవతారాలని తెలుస్తాయి. ఇంకోటి కాదు, మీరు పరిశీలించండి. ఒక ఆయన గజాసురుడు, ఇంకోటి పేరు అంధకాసురుడు. అంధకుడు అంటే గుడ్డివాడని అర్థం. ఎంత రాక్షస తల్లికి ప్రేమ పుట్టినా రాక్షసుడు కొడుకు అంధకుడు అని పేరు పెట్టుకోదు. మరి ఆ పేరేమిటో అంధకుడు. అదేవిధంగా గజరు, ఇంకోటి పేరు ఏనుగు, గజాసురుడు, ఇలాంటి పేర్లు. వీటన్నిటిలో అలాగే త్రిపురాలు, ఇవన్నీ చూస్తూ ఉంటే అవిద్యారూపమైనటువంటి ఏ భేదములు ఉన్నాయో
వాటినంటిని భేదించే జ్ఞానస్వరూపమే స్వామి తన ఆయుధముల ద్వారా ప్రసరింపజేస్తున్న అనుగ్రహములు. ఈశ్వరానుగ్రహములు పలు విధములుగా ప్రసరిస్తూ మనలో పలు విధాలుగా ఉన్న అవిద్యావృత్తుల్ని సంహరింపజేస్తున్నాయి. అందుకే స్వామి యొక్క ఆ సంహారం చేసినటువంటి అసురుల పేర్లు గారి ఒక్కసారి తలంచుకుంటే, ఓహో వాళ్ళందరూ ఇంకా పోలేదు స్వామి, నా దగ్గర ఇంకా బాగానే ఉన్నారు రా అని పిలుస్తాం మనం ఇక్కడ. అదే స్మరాంతకం, పురాంతకం, భవాంతకం, మఖాంతకం, గజాంతకం, ధకాంతకం, తమంతకాంతకం భజే అని ఇంత పెద్ద చిట్టా చెప్పాడు ఇక్కడ. స్మరాంతకం, పురాంతకం, భవాంతకం, మఖాంతకం, గజాంతకం, అంధకాంతకం, తమ అంతకాంతకం భజే. కానీ అంధకం అంటే గుడ్డితనం. గుడ్డితనం ఎందుకు చెప్పారంటే ఎదురుగా కాంతున్నా చూడలేని లక్షణం గుడ్డితనం, అంతా ఈశ్వరుడైనా గుర్తించలేనటువంటి అజ్ఞానం గుడ్డితనం. అందుకే అంధగా చెప్పారు ఇక్కడ. త్రిపురాలు ఏ విధంగా అవిద్యాస్వరూపాలు ఇందకే చెప్పుకున్నాం. మరి గజాసురుడు అంటే ఒక్క మాట అందరు రాక్షసులను చెప్పకుండా వీడు ఒక్కడిని చెప్పాడు, చాలా ప్రధానం. ఎందుకంటే వీడు మిగిలిన రాక్షసులను పుట్టించగలిగిన రాక్షసుట. గజం అంటే ఎక్కడ గజ సంబంధమైన అంశం శాస్త్రంలో కనబడ్డా దేహాత్మ భ్రాంతిని ఇక్కడ చెప్పారని తెలుసుకోవాలి, మరొకటి ఏం కాదు. అటువంటి గజాసుర సంహారం చేయగలిగిన భ్రాంతి ఛేదకమైన పరశు. ఎందుకంటే నాకు లోకంలో ఏ రక్షణలు శిక్షలను నాకేం అక్కర్లేదండి, ద్వంద్వాతీతుణ్ణి అని అనేవాడు కూడా శివుని ఆయుధాలను స్తుతించాలి. ఎందుకంటే జ్ఞానార్థయ్యై స్వామిని ఉపాసించేవాడికి కూడా ఆయుధాల రక్షణ కావాలి. ఇక కామ్యం కోసం శివుని ఆరాధించిన వాడికి అలగు కావాలి. కనుక ఇహానికైనా పరానికైనా ఒకటే మూర్తి, ఇహపరాలకు పరమార్థానికి కూడా ఒక్కటే మూర్తి, అదే ఈశ్వరమూర్తి. ఈశ్వరానుగ్రహాదేవ పొందవలసినటువంటి విశేషములు ఏవైతే ఉన్నాయో అవే ఆయుధములుగా మనం గ్రహిస్తున్నాం. అటువంటి ఈ స్వరూపము ఘోరాకార కుఠారహ, ఘోరాకారము కలిగిన కుఠారము దృఢతరహ, దృఢమైనది. ఈ దృఢము అంటే గట్టిది అని చెప్పడం ఒకటి, స్థిరమైనది. ఎందుకంటే ఆయుధం స్థిరంగా ఉండాలి, కానీ అదే వణికిపోతూ ఉందనుకోండి మనకి ఏం చేస్తుంది ఇక్కడ. కానీ ఆయుధం స్టెబుల్గా ఉండగలగడం, మనం రక్షించగలగడం, అది విజయం సాధించే వరకు స్టబ్బర్న్, అంత దృఢంగా నిలబడగలగాలి. అది ఆయుధానికి ఉండవలసిన లక్షణములు. అంటే ఘోరాకార, క్రూర, దృఢతర, కుఠార. అలాంటి కుఠారము దురితాక్షాటవీం పాటయేన్నహ అన్నారు. కొందరు చమత్కారం ఏం చేశారంటే దురితాక్షాటవి, దృఢతరమైన దురితాటవి అంటే గట్టిగా ఉన్నది ఆయుధ లక్షణమా లేదా పక్కన పెడదాం. మనం పెంచుకున్న పాపపు వృక్షాలు అంత దృఢతరంగా ఉన్నాయి. ఎవడూ ఛేదించలేని విధంగా వ్యాపించిపోయిన దృఢతరమైన దురితములనేటటువంటి మహారణ్యాన్ని ఈ కుఠారము ఛేదించుగాక. ఈ స్మరణతోనే పాపాలు పోతాయండి. ఎందుకంటే ముందు పాపం పోతేనే కదా ఆ తర్వాత చిత్తశుద్ధి ఇవన్నీ కూడా. అందుకే పాపశోధనానికి ఆయుధ స్థుతి ఎంత అవసరమో చూడండి ఇక్కడ. మనం ఎన్నో పుణ్యాలు చేసుకున్నాం గనక ఈ రోజు నుంచి 5 రోజుల పాటు స్వామి ఆయుధాలు, ఆయన పరివారము, పరికరాలు ఇవన్నిటినీ ధ్యానం చేస్తూ ఆ ఫలితాన్ని మనం పొందబోతున్నాం. ఈ ధ్యానం ఇప్పటితో ఊరుకుంటుందా? విన్నదాన్ని ఆ తర్వాత కూడా మళ్ళీ రేపు వినే వరకు మననం చేయించేటట్లు చేస్తుంది, అంతే కదా. అలా అనుకుంటూ నాకు తృప్తి. ఆ తర్వాత మరొక ఆయుధంలోకి వెళ్ళబోతూ ఈ శ్లోకాన్ని మరొక్కసారి చదువుకుందాం. ఆతంకావేగహారీ సకల దివిషదామంఘ్రి పద్మాశ్రయాణం మాతంగాద్యుగ్రదైత్య ప్రకరతనుగళద్రక్తధారాత్తధారః క్రూరస్సూరాయుతానామపి చ పరిభవం స్వీయభాసా వితన్వన్ ఘోరాకార కుఠారో దృఢతర దురితాక్షాటవీం పాటయేన్నః. ఇప్పుడు ప్రధానమైన 2 ఆయుధాలు అయ్యాయి. ఇప్పుడు శివుడు అనగానే గుర్తుకొచ్చే మన ఆయుధంలోకి వెళుతున్నాం. దీనితో ఆయన పేరు కూడా చూశారు, మీరే చెప్పేస్తున్నారు, శూలంట. ఆయన పేరు శూలి. పినాకి అనే పేరు ఎలా ఉన్నదో శూలి అనే పేరు కూడా అలాగే ఉన్నది. శూలము కలవాడు శూలి. ఆ శూలానికి ఒక్క నమస్కారం. ఈ శూలం మహాజ్వాలలు వెదజల్లుతూ బహువిధమైన పడములతో కనబడిందిట ఉపమన్యు మహర్షికి. అటువంటి శూలాయుధానికి నమస్కారం. కాళారాతే కరాగ్రే కృతవసతి రురశాణశాతో రిపూణాం కాళే కాళే కులాద్రిప్రవరతనయయా కల్పిత స్నేహలేప. ఎంత రమ్యమైన భావాన్ని ఇచ్చాడండి. కాళారాతే కరాగ్రే కృతవసతి రురశాణశాతో రిపూణాం కాళే కులాద్రిప్రవరతనయయా కల్పిత స్నేహలేప పాయాన్న పావకార్చి ప్రసరసఖముఖ పాపహంతా నితాంతం శూలశ్రీపాదసేవా భజన రసజుషాం పాలనైకాంతశీల.
ఆ శూలము మనల్ని అనుగ్రహించుగాక. అది పాపహంతా నితాంతం, సంపూర్ణముగా పాపాలని తొలగించగలిగే శక్తి కలిగిన శూలాయుధం. ఇది ఎక్కడుందిట? ఆ చేతిని కోసం నమస్కరించాలండి. బాహుభ్యామతే నమః, ఆ చేతికి నమస్కరించాలి. కాలారాతే కరాగ్రే. కాలారాతి, కాలమునకు శత్రువు. మనం కాలానికి చాలా మిత్రులం, ఎందుకంటే దానికి లొంగుంటాం. ఆయన కాలాన్ని లొంగ తీసుకుంటాడు, అది గొప్ప విషయం. కాలాన్ని లొంగ తీసుకుంటే ఈశ్వరుడు, కాలానికి లొంగిపోతే జీవుడు. ఆయనకి మధ్యలో ఉన్న కాలం అనేటువంటి అవధి ఏదైతే తొలగిపోతే జీవుడే శివుడు, మరొకట్లేదు ఇక్కడ. రమ్యమైన అంశం. కానీ కాలము ప్రకృతి ఇవి పాశములు. వాడికి బద్ధులైన వాళ్ళు జీవులు, వీళ్ళు పశువులు. ఈ పశువులు ఎవడి చేతులు ఉన్నాయో వాడు పశుపతి. అని శివుడు కాలాతీతుడు. ఆయన కాలకాలుడని పేరు, మహాకాలుడని పేరు. రెండు విషయములు ఉన్నాయి కదా. కానీ కాలం కూడా ఆయన అధీనంలో ఉంది. మన బ్రతుకంతా కాలం అధీనంలో ఉంది. కాలం అధీనంలో ఉన్న మనం ఈ కాలం నుంచే ఏదైనా పొందాలి కనుక, ఈ కాలం మనకు అనుకూలంగా ఉండాలంటే కాలం ఎవడి అధీనంలో ఉందో వాడిని పట్టుకోవాలి. పట్టుకోగానే ఏం చేస్తాడంటే తన అధీనంలో ఉన్న కాలాన్ని మనకు అనుకూలంగా మార్చుతాడు. కొంతకాలం అనుకూలంగా ఉన్న స్థిమితపడ్డాక అసలు కాలం అనేటువంటి బంధమే లేకుండా చేస్తాడు పరమాత్మ. అది కాలారాతి. చూసారా, ఆయన కొట్టిన ఒక్కొక్కడు కూడా ఎటువంటి వారు? కాముడు కాలుడు ఇద్దరు కొట్టాడు ఆయన. అది కాముడిని కొట్టాడంటే అప్పుడే తెలిసిపోయింది. అవిద్యావృత్తే కామం, దానికి దహించాడు. అలాగే అవిద్యావృత్తి అయిన గజాసురుడు, అవిద్యావృత్తి అయినటువంటి అంధకాసురుడు, ఇలా శివుడు చేసినటువంటి అసుర సంహార గాథలు ఒక దగ్గరికి తెచ్చుకుంటే అవిద్యావృత్తులు దురిమాడాడు. కాలం కూడా అవిద్యాస్వరూపమే, ఇది తెలుసుకోవాల్సినది. జీవులు మొదలుకొని, జీవులంటే బ్రహ్మదేవుడు కూడా జీవుడే, ఆఖరికి చీమ మొదలుకొని బ్రహ్మదేవుడి వరకు జీవులందరూ కూడా కాలానికి లొంగి ఉన్నారు కనుక బ్రహ్మాద్యా స్థావరాంతశ్చ పశవ పరికీర్తితాః. బ్రహ్మదేవుడు మొదలుకొని స్థావరము వరకు అన్ని పశువులైతే తేషాం పతిత్వాద్దేవేశ శివ పశుపతి స్మృత. ఇది పశుపతి శబ్దానికి అర్థం. ఎంత విశేషమైన భావం. అని శివుని యొక్క తత్వం పరిపూర్ణమైన జ్ఞానతత్వం. జ్ఞానం పొందే యోగమున్న వాళ్ళకి శివుడు ఇష్టదైవం అవుతాడు. గొప్ప విషయం చూడండి ఇక్కడ. అదే శివుని ఇష్టదైవంగా మనం గ్రహించగానే ఆయన కొట్టిన శత్రువులు ఎవరెవరు? అది కాలాన్ని చేతిలో ఉంచుకున్నవాడి చేతిలో ఉన్నటువంటి శూలము అని చెప్తున్నారు ఇక్కడ. ఇదేమిటయ్యా దాన్ని ప్రస్తావన చేశారు అంటే, మనల్ని ఆ శూలంకి మరొక పేరుందండి, త్రిశూలం. శివుడు త్రిశూలం అంటూ ఉంటాం. అంతేకాదు శివచిన్న ధారణలో త్రిశూల ధారణ ప్రధానంగా చెప్తూ ఉంటారు. ఈ త్రిశూలం, శూలం త్రిశూలమైంది. కానీ కాలారాతి చేతిలో ఉన్న శూలం అని చెప్పడంలో భగవత్పాదుల వారు ఎంత సూచన చేశారంటే, కాలం ఒకటే అయినప్పటికీ కూడా మనమున్న స్థితి బట్టి కాలం గురించి మాట్లాడాలంటే మూడుగా చెప్పాలి. అంతే కదా. భూత, భవిష్యత్తు, వర్తమానములు. ఈ కాలం అంతా ఆయన చేతిలో ఉంది కదా. కాలం మూడు కదా. కనుక శూలం ఒకటే అయినా మూడు పదునైన భాగాలతో ఉన్నట్లుగా కాలం ఒకటే అయినా భూత భవిష్యత్ వర్తమానములని శూలముతో ఉన్నది. కాలం నా చేతిలో ఉందని చెప్పడానికే ఆ త్రిశూలాన్ని ధరించాడయ్యా స్వామి అన్నాడు ఇక్కడ. అంత రమ్యమైన భావాన్ని ఇక్కడ గ్రహిస్తున్నాం. అందుకే కాలారాతే అని ప్రారంభించడంలో ఔచిత్యం అటువంటిది. మనకు భూత భవిష్యత్ వర్తమానములే ఇబ్బంది పెట్టేస్తున్నాయి. ఎందుకంటే నిన్నటి భూతం నిన్నటికి వర్తమానం, ఇవాల్టి వర్తమానం నిన్నటికి భవిష్యత్తు, రేపటికి భూతం. ఇంతకు ఏది భూతం ఏది వర్తమానం ఏది భవిష్యత్తు? ఇవాళని పాయింట్ మీద ఉన్నప్పుడు చెప్తున్నా, ఆ పాయింట్ నుంచి తీసి చూడు, ఆలోచించు. దృష్టి ఎటు వెళ్తే కాలస్వరూపం అర్థం చేసుకుంటేనే భ్రాంతులు పోతాయి. దేని గురించి ఏడుస్తావయ్యా? పోయిన వేగటకు ఏడుస్తావా? ఉన్నవి పోతాయేమని ఏడుస్తావా? దీన్ని బట్టి కాలతత్వాన్ని అవగాహన చేసుకోవడం ఎంత అవసరమో చూడండి ఇక్కడ. కనుక 333 ఉన్న బాధలన్నీ ఈ త్రీల మీద ఆధారపడున్నాయి అన్నాడు ఇక్కడ మొత్తం. అందుకే త్రిగుణములు, శరీరత్రయం, అవస్థాత్రయం, ఎన్ని త్రయాలున్నాయో ఇన్ని త్రయములతో కూడుకున్న జగత్రయం నా చేతిలో ఉంది. జగత్రయం నా చేతిలో ఉంటే నేనవన్నీ త్రయానికి అతీతుణ్ణి. అది తెలుసుకోవాల్సింది ఇక్కడ స్వామి యొక్క స్వరూపంలో ఇంత రమ్యమైన భావం. అదే కాలారాతే కరాగ్రే అక్కడుంది. అయితే అంత పదునైన త్రిశూలానికి అప్పుడప్పుడు పదును పెడుతూ ఉండాలి, అంతే కదండి. ఆయుధాలకు అప్పుడప్పుడు పదును పెడుతూ ఉండాలి కదా. శివుడికి ఆ చేతులు ఉన్న త్రిశూలానికి పదును పెట్టేటటువంటి సానరాయి. సానరాయి ఏదయ్యా అంటే అద్భుతమైన మాట చెప్తున్నాను ఇక్కడ. కృతవసితి ఉరశాణశాతో రిపూణాం. రాక్షసుల యొక్క భయంకరమైన వక్షస్థలం ఈ త్రిశూలానికి సానరాయి అన్నాడు ఇక్కడ. అంటే వాటిని కొట్టినప్పుడు ఛేదించగలుగుతుంది కదా. ఆ ఛేదిస్తూ ఆ కొట్టే క్రమంలో ఒకసారి సాన పెట్టేసుకుంటుంది వాటి యొక్క వక్షస్థలానికి. అందుకే
ఉరహ అంటే వక్షస్థల ప్రాంతం. అక్కడ శాణశాతో రిపూణాం, ఏ శూలానికి రాక్షసుల యొక్క కఠిన వక్షస్థలము సానరాయిగా ఉన్నదో, ఈ శాణ నుంచే సాన అని తెలుగు ఉత్పన్నమైంది మనకి ఇక్కడ. అందుకు ఏ శూలానికి రాక్షసుల కఠిన వక్షస్థలం సానరాయిగా ఉన్నదో అటువంటి శూలము. అయితే ఈ శూలానికి గొప్ప భాగ్యం ఒకటి దొరికిందండి. ఎందుకంటే వాళ్ళ ఆయనకు సంబంధించిన పరికరాలని వాళ్ళ ఆవిడ శుభ్రం చేస్తూ ఉంటుంది. ఎందుకు? వాళ్ళ ఆవిడ గనక. అందులో శివుని పరిచర్య చేయడంలో ఆవిడ మహాభక్తురాలు. శివుని శక్తే కాదు, శివుని భక్తి కూడా ఆ తల్లి, అంతే కదండి. అందుకే శివభక్తుల్లో మొదట ఆవిడ శివప్రియా శివపరా శిష్టేష్ట, అంతే కదా, శివవ్రత ఆ తల్లి, శివపరా శివప్రియ, శివునికి ప్రియమైనది అని అర్థం మనం చెప్తాం. కానీ శివుడే ప్రియుడిగా కలది అని కూడా అర్థం చెప్పొచ్చు. ఎంత బాగున్నది ఇక్కడ, ఎలా అన్నా సరిపోయింది. పరస్పర ప్రేమ ఉంది కనుక అర్థం చక్కగా మనకు సమన్వయింపబడుతున్నది ఇక్కడ. మొత్తానికి శివుడంటే మహా ఇష్టం. ఇష్టం ఉన్నప్పుడు భర్తకు కావలసినవన్నీ అమర్చుతూ ఉంటారండి భార్యలు. ఆయన బయటికి వెళ్తున్నాడు అంటే ఆయన వస్తువులు ఒకసారి శుభ్రం చేసి పెట్టడం అలాగా. అలా అప్పుడప్పుడు శివుడి త్రిశూలానికి అమ్మవారు నూనె రాస్తూ ఉంటారట ఆ పదునికి. ఎంత చక్కటి భోగం పొందిందో అది చూసారా. అంటే అమ్మవారు చేత్తో పట్టుకుని రాస్తున్నారు. ఎందువల్ల? శివుడు చేత్తో పట్టుకున్నాడు కనుక దానికి ఆ యోగం దొరికింది. అంటే శివుడి యొక్క అనుగ్రహానికి మనం పాత్రులమైతే అమ్మ యొక్క వాత్సల్యానికి కూడా పాత్రులమవుతాం. ఆ త్రిశూలానికి కూడా దక్కలేదు అదేవిధంగా అన్నాడు ఇక్కడ. ఎంత రమ్యమైనటువంటి మాట. అది కాలే రోజు రాయాల్సిన అవసరం లేదు. అప్పుడప్పుడు ఆవిడ ఒకసారి రాసిస్తే కొన్నాళ్ళ వరకు మెయింటైన్, మళ్ళీ రాయాలి. అంటే దీన్ని బట్టి చూడాలి అంటే ఆయన పని చేయాలంటే ఈవిడి శక్తి కూడా అంటాలి, లేకపోతే జరగదు. ఇది గ్రహించవలసినది. ఆవిడ అంటించింది, లేకపోతే పని జరగదు. శివశక్త్యాయుక్త కదా, అది గమనించవలసిన మరొక అంశం. ఎంత రమ్యమైన భావన చెప్పాడు. కాలే కులాద్రి ప్రవర్తనయ, కొండల రాజుగారి యొక్క కూతురి చేత కల్పిత స్నేహలేప, స్నేహం అంటే జిడ్డు, ఆయిల్, కల్పిత స్నేహలేప, ఆ విధంగా జిడ్డు పూస్తున్నది ఆ శూలానికి. ఏ శూలం అమ్మ చేత అటువంటి లాలనాభాగ్యాన్ని పొందిందో ఆ శూలం పాయాన్నః, మనల్ని కాపాడుగాక. ఆ శూలం మనల్ని రక్షిస్తున్నది. ఎలా ఉన్నదంటే ఆ శూలము కొనల నుంచి జ్వాలలు వస్తున్నాయట. ఉపమన్యువుకు కూడా అలాగే దర్శనమిచ్చింది ఆ శూలం. అగ్నిజ్వాలలు వెదజల్లుతున్నది. పావకార్చి ప్రసరసఖముఖ పాపహంతానితాంతం, అగ్నిజ్వాలలు అంటే గుచ్చే లోపలే వెలుగు వేడిమి దాని నుంచి వస్తుంది. ఇక్కడ జ్ఞానప్రకాశములు కదా ఇవన్నీ కూడా. జ్ఞాన ప్రతిబంధకాలని తొలగించేటటువంటి జ్ఞానప్రకాశ సామర్థ్యములు ఇవన్నీ. ఆ కారణం చేతన వెలుగు అని చెప్పడంలో అడుగడుగున అదే స్ఫురింపజేస్తున్నారు. అలాంటి శూల, ఆ శూలము ఎవరిని రక్షిస్తుంది? మనల్ని అందరినీ రక్షించుగాక అన్నారు. కానీ దాని పనే రక్షించడం. ఎవరిని రక్షిస్తుందంటే రమ్యమైన మాట చెప్పారు చూడండి. శ్రీపాద సేవా భజన రసజుషాం, ఎవరైతే ఆ భగవంతుని యొక్క శ్రీపాదముల్ని సేవిస్తూ ఉంటారో, అలా కాదు చెప్పిన మాటలు అందం చూడండి. శ్రీపాద సేవా భజన రసజుష, భగవంతుని పాదాలని సేవించేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ సేవించడం అనే మాధుర్యాన్ని అనుభవించే వాళ్ళు ఎంతమంది ఉంటారండి? ఇది కావాలి ఇక్కడ. మనందరం శివ పూజ చేస్తాం దేనికోసం? ఈ శివ పూజ వల్ల మన బతుకు బాగుండాలని. అంటే మనం సేవిస్తున్నది, ఆనందిస్తున్నది దేన్ని చూసి? పాదాలను చూసి కాదు, బతుకులున్న సుఖాల కోసం. మనకు రసజుషాం దేని మీద? విషయ రసజుషాం, అదే మనది ఇక్కడ. భజన రసజుషాం లేదు, విషయ రసజుషాం. లోకంలో విషయాలు ఆస్వాదించాలి, దానికి ఏదో కష్టపడ్డొచ్చేసి తొలగించవయ్యాని పాదాలను ఆశ్రయిస్తున్నాం. ఆ రక్షించిన ఆలస్యం పాదాలను వదిలి పరిగెత్తుకొచ్చేస్తాం దేని వైపు? విషయ రసాల మీద. కానీ ఇది ఈ భక్తులు వేరు. కానీ అసలు భక్తులు ఉంటారట, వాళ్ళు కేవలం ఆ పాదపద్మాలని ఆశ్రయించి, ఆ ఆశ్రయించడంలో ఉన్న భజన, ఆ సేవించడంలో ఉన్నటువంటి ఆనందాన్ని అనుభవిస్తుంటారు. అందుకే భజన చేసే విధము తెలియండి అంటుంటారు. భజన సుఖము ఎంత గొప్పదో అంటాడు త్యాగరాజు. అంటే మనం అనుకుంటే హార్మోని పెట్టి అటు ఇటు అనడం, తాళాలు పెట్టి కొట్టడం, ఆ సుఖమేమో అనుకుంటాం. అది కాదు సుఖం. అయితే అలా చేస్తే ఆ భజన వేరు. భజన సుఖం అంటే పరమాత్మని ఆశ్రయించి బ్రతకడంలో ఉన్న సుఖం అంటే ఇక్కడ. ఆశ్రయించి బ్రతకడం అంటే ఏ సుఖం కావాలన్నా ఈశ్వరుని ఆశ్రయించడం అని కాదు. అన్ని సుఖాలు పరిత్యజించి ఈశ్వరుడే సుఖమని ఆశ్రయించడం, అది చాలా గొప్ప భక్తి. అది పరాభక్తి. ఆ పరాభక్తి ఎవరికైతే ఉన్నదో వాళ్ళని కాపాడుతుంది త్రిశూలం అన్నారు. అంటే మిగిలిన వాళ్ళని అడిగితే కాపాడు, ఎందుకంటే వాళ్ళు అడగరు కనుక అన్నాడు. అది రహస్యమైన అంశం. వాళ్ళు అడగరు. ఉదాహరణకి
దేని నుంచో మనం భయపడి పరమాత్మ పాదాలను ఆశ్రయించామనుకోండి, భయం ఉంటే ఆస్వాదన ఉండదు. అంతే కదా. ఎవడో శత్రువు పరిగెత్తుకుని వెంటబడుతూ ఉంటే మీరు పరిగెత్తుకు వెళ్ళి నన్ను రక్షించు దగ్గరికి వెళ్తున్నారు. అప్పుడు వాడిని రక్షించినప్పుడు మీ మనసు నిండా శత్రువుకి సంబంధించిన భయం ఉందా లేదా? అప్పుడు మీ హృదయం ఏ రసంలో ఉంది? భయానక రసంతో ఉంది. అంతేగాని వాడిని ఆశ్రయించిన రసంతో లేదు. భయానక రసంతో ఉన్నప్పుడు వేరు. కానీ విషయ భయంతో ఉన్న వాళ్ళని రక్షిస్తుంది అనలేదు. నీ పాదపద్మాశ్రయ రసానుభూతిలో మునిగిన వాళ్ళని రక్షిస్తుందని చెప్పినాడు ఇక్కడ. అంటే ఆ భక్తులు ఏది తనను బాధిస్తుందా అని ఆలోచన కూడా చేయరండి, అలా పట్టేస్తారు. అలా పట్టేసి కూర్చుంటే పరమాత్మని వీడినేది బాధిస్తుందో ఆయన చూసుకుని కాపాడుకుంటాడు అన్నాడు ఇక్కడ. కనుక నన్నేది బాధిస్తుందో నువ్వు వెనక్కి తిరిగి తలెత్తి చూడక్కర్లే, ముందుగా ఆయన పాదాలు పట్టు కూర్చో, నీ వెనక్కుందేమిటో ఆయన చూసుకుంటాడు. నువ్వు ఆయన పాదాలు పట్టుకుంటే నీ వెనుక ఆయనకు కనబడుతుంది, నీ వెనకున్న వాటిని ఆయన తొలగిస్తాడు. అందుకే శ్రీపాద సేవా భజన రసజుషాం పాలనైకాంతశీల. అటువంటి వాళ్ళని పాలించడమే తన స్వాభావిక లక్షణంగా కలది అన్నారు ఇక్కడ. దాని లక్షణమే అది. ఏకాంతశీల అంటే తనదైనటువంటి ప్రధాన స్వాభావిక లక్షణం అది. ఏమిటి? తన పాదపద్మాలను ఆశ్రయించిన ఆనందాన్ని అనుభవించే భక్తుల్ని కాపాడుతుంది. వీడు తన యొక్క పుణ్యం వల్ల ఆయన పాదాలను ఆశ్రయించాడు, కానీ ఇప్పుడు ప్రారంధంలో ఎన్ని భయాలు ఉన్నాయో ఏమున్నాయో వాడు పట్టించుకోలేదు. వాడు ఏ స్థితికి వెళ్ళిపోయాడంటే పాలన్ముంచుము నీరముంచుమిక నీదే భారము, ఆ స్థితికి వెళ్ళిపోయాడు. పాలలో ముంచు నీళ్ళలోంచి తీసే అడగట్లేదు. పాతయవా పాతాళే స్థాపయవా సకల్లోక సామ్రాజ్యే మాతస్తవ చరణయుగం నాహం ముంచామి నైవ ముంచామి. నువ్వు పాతాళంలో పాతేసినా సామ్రాజ్యంలో పెట్టేసినా నీ పాదాలు మాత్రం వదలనన్నాడు. అది భక్తి అండి ఇక్కడ. అదే 4 రోజులు పారాయణ చేసినా ఇంకా ఏం లాభం లేదని వదిలేస్తూ ఉంటామే పార్టీలు మార్చినట్టు. ఆ భక్తిగా అది ఇక్కడ చెప్పేది. అది ఏది చెయ్యు నేను వదలను అంటే నీకొచ్చే ఆపదల నుంచి తప్పకుండా కాపాడతాడు పరమాత్మ. అదే నీ ఆపదల లిస్టు నువ్వే రాసేసుకుని ఆయనకి వాటి నుంచి బయట పెట్టిన అడగక్కర్లేదు. నువ్వు రాసుకోని లిస్టులో లేని ఆపదలు ఎన్ని ఉన్నాయో వాడికి తెలుసు. వాడికి తెలుసన్న విషయం నీకు తెలిస్తే హాయిగా బతుకుతావు. హాయిగా బ్రతకడం ఎప్పుడంటే ఆశ్రయించినప్పుడు కలిగే ఆనందమే హాయిగా బ్రతకడం. అలాగుండే భక్తుల్ని పాలించడం స్వభావంగా కలది అన్నారు. లేకపోతే అంబరీషుడు తన పని తాను చేసుకుపోతూ ఉన్నాడు, ఆరూఢ స్థితికి వెళ్ళిపోయాడు, అనన్య భక్తుడైపోయాడు. ఆయనకి రక్షణగా విష్ణువు సుదర్శన చక్రాన్ని పెట్టేని చెప్పలేదు, పెట్టాడని అంబరీషుడికి తెలియదు. రోజు ఒకసారి సుదర్శనుడు ఉన్నావా, అయితే సరే నేను బయటికి వెళ్తాను అనట్లేదు ఆయనకు సుదర్శనుడు ఉన్నాడనే జ్ఞానమే, ఆయన ఉన్నాడనే స్పృహ లేదు. ఆయనకు ఒకటే స్పృహ, ఉన్నదంతా విష్ణువే. ఆ స్పృహ ఎప్పుడైతే ఉన్నదో ధర్మము చేత నిష్కామ కర్మ చేత అఖండ భక్తి చేత సిద్ధించినటువంటి ఆ అపారమైనటువంటి విష్ణు తాదాత్మ్య స్థితి వల్ల నారాయణుడు ఆయనకు రక్షణగా పెట్టాడు సుదర్శన చక్రం. అందుకే దూర్వాసుడు వచ్చి చెప్పించి కృత్యను ప్రయోగించగానే ఇదిగో వీడు ఏదో చేస్తున్నాడు నువ్వు రా అని పిలవలేదు సుదర్శనాన్ని, పిలిస్తే వచ్చేది కాదు, తనంత తానే వచ్చింది సుదర్శన చక్రం. ఇది తెలుసుకోండి ఇక్కడ. ఎందుకంటే పాలనైకాంతశీల అనడానికి అయితే శివకథ చెప్తూ విష్ణువుని ఉదాహరణ చెప్తే అనుకోరు ఇక్కడున్న వాళ్ళు, అది నాకు తెలుసు. అలా రక్షించుకుంటాయండి ఆయుధాలు. అందుకే శూల శ్రీపాద సేవా భజన రసజుషాం పాలనైకాంతశీల పాయాన్న మనల్ని కాపాడుగాక. చూశారా ఎంత అద్భుతంగా త్రిశూలాన్ని మనం ధ్యానిస్తున్నాం. సృష్టి స్థితి లయ సత్వ రజస్తమో గుణాలు ఈ మూడుగా ఉన్న ప్రపంచమంతా నా చేతిలో ఉన్నది అని తెలియడం కోసమే ప్రపంచేశ్వరుడైన పరమేశ్వరుడు శూలాయుధధారి అయ్యాడు అని అప్పయ్య దీక్షితుల వారు అద్భుతంగా భాష్యం చెప్పారు. దాన్ని మనం ఇక్కడ ఒక్కసారి స్మరించుకుని ఆ శూలానికి నమస్కారం చేసుకుందాం. కాలారాతే కరాగ్రే కృతవసతి రురశానసాతో రిపూణాం కాళే కాళే కులాద్రిప్రవరతనయయా కల్పిత స్నేహలేప పాయాహ్న పావకార్చి ప్రసర సఖముఖ పాపహంత నితాంతం శూల శ్రీపాదసేవా భజన రసజుషాం పాలనైకాంతశీల. ఇక్కడ తర్వాత స్వామివారి చేతిలో ఉన్నటువంటి మరొక్క పరికరం అంటారో ఆయుధం అంటారు. ఆయుధం అని పెద్ద పదం వాడకూడదు, కానీ ఇది కూడా చేయాల్సిన పని చేయగలదు. కొన్ని మెత్తగా కనబడుతూనే పనులు సాధించేస్తుంటాయండి. అవి కొన్ని రకాల ఆయుధాలు. కొందరు ఒక నవ్వుతో శత్రువుని లొంగ తీసుకోగలరు. అప్పుడు నవ్వు ఆయుధమే లేదా? అలా లొంగ తీసుకున్నటువంటి వైనాలు చాలా చాలా కనబడతాయి మనకి. మరి మోహినిది ఒక్క నవ్వుతో అసురుల్ని పడేలే. హాసమాత్ర విధ్వస్త. ఇంకొక రహస్యం చెప్తారు చాలామంది. శివుడు త్రిపురాసురుల్ని చిరునవ్వుతో ధ్వంసం చేశాడు ఇది పురాణం. మరి సరంజామా ఏంటయ్యా బాబు
పృథ్వీ రథంగా మారడం ఏమిటి, చక్రాలుగా సూర్యచంద్రులు మారడం ఏమిటి, ఆ ధనుస్సు మేరుపర్వతం ఆ విధంగా ఒదిగిపోవడం ఏంటి, వాసుకి నారిగా మారడం ఏమిటి, ఆ బాణము విష్ణువై రావడం ఏమిటి అని మనం అనుకుంటాం. ఇవన్నీ దేవతలు విశ్వశక్తులు నేను చెప్పినట్టు వింటే నా అధీనంలో ఉన్నాయని చెప్పడానికి అలా పట్టాడు ఇక్కడ అంటారు పుష్పదంతాచార్యులు వారు. నకలు పరతంత్రా ప్రభుదీయ, నువ్వు సర్వతంత్ర స్వతంత్రుడివి, నీకు ఇంకొకరి సహాయంతో త్రిపురాసుర సంహారం చేయవలసిన అవసరం లేదు. అయినా ఇంత పని ఎందుకు పెట్టుకున్నావంటే విశ్వశక్తులు మొదలు దేవతాశక్తులు అందరూ నా పరికరాలే, వారిని నేను ఉపయోగించుకుంటూ ప్రపంచాన్ని నడుపుతున్నాను అని చెప్పడం కోసమే చేసేవయ్యా అని చెప్పారు ఇక్కడ. మరి అటువంటప్పుడు త్రిపురాసుర సంహారం ఎలా చేశారంటే హాసమాత్ర విధ్వస్తం అన్నాడు. ఆ పట్టుకున్నట్టు బాణాన్ని త్రిపురాసులను చూసి నవ్వును పెట్టండి, ఆ నవ్వు నుంచి వచ్చిన శక్తికి త్రిపురాసులు దగ్ధమయ్యి అన్నాడు ఇక్కడ. బయట చూసిన వాళ్ళకి అయితే బాణం దగ్ధం చేసింది అనుకున్నారు, కానీ ఆ నవ్వే దగ్ధం చేసిందని చెప్పారు. ఎంత రమ్యమైనటువంటి మాట. ఇప్పుడు చెప్పండి, మెత్తనైన నవ్వు కూడా అసురత్వాన్ని దగ్ధం చేయగలదు. దీన్ని బట్టి మన మఠం వేసి కూర్చొని శివుడు చిరునవ్వుని ధ్యానిస్తే చాలు మన లోపల ఉన్న అసురత్వం దగ్ధమైపోయి మనకు శాంతి లభిస్తుంది. ఇదే కోల్డ్ బ్లడెడ్ అంటారే అదండి. తెలియకుండా చల్లగా శత్రువులు విని పూర్తి చేసేస్తుంది. ఇక్కడ అంత చక్కని మెత్తని వస్తువులు చాలా ఉన్నాయి. అలాంటి మెత్తని వస్తువైనటువంటి లేడీ గురించి చెప్తున్నారు ఇక్కడ. ఆయన చేతిలో ఉన్న లేడీ అంటే ఎంత ముద్దుగా ఉంటుంది. ఇందాక చెప్పినటువంటి పరశు వలెనో పినాకం వలెనో శూలం వలెనో కఠిన క్రూర కఠోర ఘోర కాదు, ఇది సుకుమారమే, కానీ ఇది కూడా మనం చాలా అనుగ్రహించగలిగేటువంటి స్వరూపమే. అటువంటి నీ హస్తంలో ఉన్న కురంగము మమ్మల్ని కాపాడుగాక అన్నారు ఇక్కడ. ఆ స్వయం చేతులు లేడీ ఎంత చమత్కారమైనదో రేపటి రోజున తెలుసుకుందాం. సర్వం శ్రీ సాంబ సదాశివ చరణారవిందార్పణమస్తు. స్వస్తి.